వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా మండలిలో జరిగిన రచ్చ కానీ, అలాగే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న రాజకీయం కానీ, ఆ సందర్భంగా అరెస్ట్ అయిన అంబటి రాంబాబు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం రేకెత్తించే, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోపక్క బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తాము అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది కూడా 34% పెంచుతాము అంటున్నారు. ఏఐ మీద ప్రధానంగా ఇటు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రత్యేక ఫోకస్, అలాగే తాజాగా ట్రంప్ సుంకాల మీద సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా రాజకీయాల్లోకి ఎప్పుడో లాగేశారు శ్రీవారిని. అయితే ఇప్పుడు మండలిలోకి ఏకంగా ఆయన ఫోటోలు, శ్రీవారి చిత్రపటాలు తీసుకొని వెళ్ళి అక్కడ రచ్చ చేయడం, దాన్ని ఒక అపచారంగా హిందూ వ్యతిరేకగా, హిందువుల వైసీపీ అంటేనే హిందూ మతాల, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం అని చిత్రీకరించేలాగా ఒక పిలుపు కూడా ఇచ్చేశారు నారా లోకేష్ గారు. అసలు ముందు మండలిలో జరిగిన రచ్చను ఎలా చూడాలి? బేసిక్గా ఒకటి, చర్చించలేనప్పుడు రచ్చ జరుగుతుంది. చర్చ అసెంబ్లీకి రండి, దమ్ము ఉంటే చర్చిద్దాం అన్నటువంటిది ఇంతకుముందు మాట్లాడారు. సరే, మండల్లో చర్చించాలని అడుగుతుంది. ఎవడైనా చర్చించడానికి ఆధారాలు ఉంటే చర్చిస్తామంటారా? నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏమన్నా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేయడానికి పోలీస్ డిపార్ట్మెంటా? కాదు కదా. అక్కడ అయినా సరే, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఇగో అన్నాడు పోనీ బొత్స సత్యనారాయణ. మరి దాని మీద చర్చించాలిగా. ఎందుకు చర్చించట్లేదు? బయట మాట్లాడుతున్నారు. బయట మాట్లాడేదేదో సభలో మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? బేసిక్ పాయింట్ ఎక్కడ వస్తున్నదంటే, అదేదో దాన్ని ఏమన్నాలంటే వెంటాడింది అనమాట, రివర్స్ అయింది. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని వాస్తవంగా అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి, కానీ దాన్ని రాజకీయానికి వాడుకోకూడదు. ఇప్పుడు ఎవడో కల్తీ చేశాడండి, కల్తీకి సంబంధించి దొరికింది, యాక్షన్ తీసుకో, తప్పులేదు. నిజంగా దాని వెనకాల రాజకీయ కమిట్మెంట్ ఉందా, ఖచ్చితంగా కేసు పెట్టు. కానీ ఇక్కడ ఇందులో భగవంతుడు ఎప్పటికప్పుడు నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. అయినా నువ్వు భగవంతుడినే ఇక్కడ రాజకీయానికి వాడుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని. ప్యూర్లీ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి అధికార యంత్రాంగంతో వేసుకొచ్చారు. అది వేసుకొచ్చి రాజకీయం బిగిన్ చేసేసారు. రాజకీయ నాయకులను ఒక్కొక్కళ్ళని పిలిచే కార్యక్రమం, వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి, ఎంక్వైరీలు చేయడానికి. ఇది అక్కడ ఒరిజినల్గా జరిగింది ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చినటువంటి నెయ్యి, ఆ బోలే బాబా, దానికి వేరే పేరేదో ఉండేదట ఇంతకుముందు, ఆ సంస్థకు సంబంధించినటువంటి నెయ్యి కొన్నారు. వచ్చిన తర్వాత చెక్ చేశారు. యాజ్ ఫర్ నామ్స్ ఏం చూస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఎవడైనా సరే నెయ్యి అమ్మేటప్పుడు నెయ్యి ఆల్రెడీ టెండర్ ఓకే అయి ఉండాలి. అది ఓకే అయి ఉందా లేదా టెండరు? ఎస్, వాళ్ళు అంతకుముందు టెండర్లో ఓకే అయి ఉన్నారు. అయిన తర్వాత వాళ్ళు ఎన్డీడీబీ నామ్స్తో ఉన్నటువంటి అక్రిడిటెడ్ సంస్థ నుంచి ఆ నెయ్యిని చెక్ చేయించుకుని సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకురావాలి. అయ్యా, నేను సో సంస్థ దగ్గర తనిఖీ చేయించాను. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇసుకది సొంతగా ఎక్కడికక్కడ వేబిల్లులు వసూలు చేసి తీసుకొస్తారు కదా, ఎంత బరువు ఉన్నారు. అట్లాగే ఇది కూడా తీసుకురావాలి, అక్కడ చెక్ చేయించి. ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా టీటీడీ చెక్ చేస్తుంది. టీటీడీ చెకింగు జగన్ వచ్చాక ఏమైనా తీసేశారా? లేదు. అంతకుముందు చంద్రబాబు గారు ఏ పారామీటర్స్ పెట్టారో అదే పారామీటర్స్ ఆధారంగా చెకింగ్ కొనసాగుతూనే ఉంది. ఆ చెకింగ్లో ఫెయిల్ అయిన వాటిని తిప్పి పంపడం చంద్రబాబు ఉన్నప్పుడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. అట్లాగే ఇప్పుడు వచ్చాక ఇప్పుడు కూడా అదే కొనసాగినప్పుడు వాటిని తిప్పి పంపించేశారు. ఒక 4 ట్యాంకర్లు పంపించాక వాళ్ళు ఏం చేశారు? కింద దగ్గర ఒక చోట పెట్టుకుని దాన్ని మళ్ళీ వేరే స్టాంప్ వేయించుకుని వేరే కంపెనీ పేరుతో, ఏఆర్ డైరీ పేరుతో తీసుకొచ్చి మళ్ళీ అదే నెయ్యిని అమ్మారు. ఇక్కడ చేసింది ఎవరు తప్పు? ఆ సదరు సంస్థ వాళ్ళు. అలా అమ్మారు. అది తీసుకొచ్చి టీటీడీ రెండోసారి చెకింగ్లో ఎట్లా సక్సెస్ అయిపోయింది? చెకింగ్ చేసినే కదా తిప్పి పంపించింది. మళ్ళీ ఓ వారం రోజుల తర్వాత అయ్యే వస్తే వీళ్ళు ఎలా అలౌ చేశారు? అది ఎప్పుడు జరిగింది? అది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదా జరిగింది. అంటే ఆ చెకింగ్ చేసిన చోట్ల ఉండేటటువంటి సిబ్బంది
లేదా ఆ నెయ్యిని లోపలికి అలౌ చేసినటువంటి వాళ్ళు కుమ్మక్కన్న అయి ఉండాలి, లేదా గతంలో చెక్ చేసిన వాళ్ళు ఆ డ్యూటీలో లేకపోతే కొత్త వాళ్ళు అయి ఉండాలి. ఎనీహౌ జరిగింది ఆ 4 ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యి. అది తీసుకొచ్చి కలిపేశారు, వాడేశారు. ఆ తర్వాతన ఐడెంటిఫై అయింది, ఇదేంది మనం తిప్పి పంపించినే కదా అని. అంటే సంథింగ్ అక్కడ ఏదో అధికార ఉద్యోగుల మధ్యన గందరగోళం జరిగింది. అది కరప్షన్తోనా లేకపోతే ఫెయిల్యూర్ ఆఫ్ ప్రెజెన్స్తోనా జరిగింది. అది ఒక ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి దాన్ని కన్వర్ట్ చేసేసి మొత్తం, అంటే అది ఎప్పుడు జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అది రిజెక్ట్ అయిన నెయ్యిని కలపడం ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. ఇది వాస్తవంగా ఈ ప్రభుత్వ వైఫల్యం, లేదా ఇప్పుడున్న అధికార యంత్రాంగం వైఫల్యం, లేదా ఇప్పుడున్న పాలక మండలి వైఫల్యం. పాలక మండలి ఏం చేయదు, ప్రభుత్వం ఏం చేయదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఏమైనా నెయ్యి చూస్తారా, లేకపోతే నాయుడు గారు కూర్చొని చూస్తారా? అక్కడ ఉద్యోగుల యొక్క తప్పిదం అది. దాని మీద చర్య ఆ స్థాయిలో ఉండడం పోయి దీన్ని అకస్మాత్తుగా రాజకీయానికి మార్చేశారు. ఎలాగా, ఆ నెయ్యి రెండోసారి వచ్చినప్పుడు మేము చెక్ చేయించాం, వేరే చోటకి ఎక్కడికి పంపించాం. ఇక్కడే కన్ఫ్యూజన్ చూడండి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేశారేమో అన్న అనుమానం రావడానికి కారణం ఏంటంటే, తిప్పి పంపించిన నెయ్యి వెనక్కొచ్చి కలిపేశామని ఒక పక్కన చెప్తున్నారు, రెండో పక్కన దాన్ని ఎన్డీడీబీకి శాంపుల్స్కి పంపించామని చెప్తున్నారు. మరి శాంపుల్ వచ్చేదాకా ఆగాల్సింది పోయి ఎట్ట కలిపేశారు ఇక్కడ? నీకు అనుమానం వచ్చింది నిజమా, దాని శాంపుల్ పంపించింది మరి అది జనాలకి. ఇప్పుడు నీకు అనుమానం వస్తే నువ్వు శాంపుల్కి పంపిస్తా, నెయ్యి తిప్పి పంపించేయాలి కదా. పంపించకుండా ఎలా కలిపేసావు అసలు నువ్వు? అంటే అప్పుడు ఈవో అన్న తప్పై ఉండాలి, లేదా కన్సర్న్ నెయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళదైనా తప్పై ఉండాలి. ఆ మార్కెటింగ్ ఎవరో ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పిదమై ఉండాలి. దాన్ని కవర్ చేస్తే అదే పక్కా ఉద్యోగుల తప్పిదం. అది లంచాలు తీసుకుని చేసిన తప్పే అవుతుంది కదా. మరి అదే కదా నేను, అది జరిగింది వీళ్ళ మధ్యన జరిగింది, ఉద్యోగుల మధ్యన. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది, ఈ బోర్డు వచ్చాకనే జరిగింది. శ్యామలరావు గారు రైట్. ఇక్కడ ఈ విషయాన్ని ఆ ఆస్పెక్ట్లో చెక్ చేయడం కాకుండా దీంట్లోకి రాజకీయాన్ని చొప్పించే ప్రయత్నం చేశారు. రాజకీయాన్ని ఎలా చొప్పించారు? ఎంతకుముందు లడ్డూలో కల్తీ కలిసిపోయింది అన్నది వీళ్ళ ఆరోపణ. ఎవరు చెప్పారు అప్పుడు? ఇప్పుడు నువ్వు సేకరించిన దాన్ని ఎన్డీడీబీకి పంపిస్తే నీకు రిపోర్ట్ వచ్చింది, అందులో పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, లేకపోతే అదేదో ఉంది అన్నారు అన్నటువంటిది నువ్వు చెబుతున్నావు. ఇప్పుడు నువ్వు పట్టుకున్న నెయ్యిలో ఇది ఉంటే పాత నెయ్యిలో ఎన్ని ఉన్నాయని ఎవరు చెప్పారు నీకు? యానిమల్ ఫ్యాట్స్ ఇవన్నీ పాత నెయ్యిలో ఉన్నాయని నీకు ఎవరు చెప్పారు అసలు? ఒకవేళ నీకు నిజంగా అట్లాంటిది ఉంటే ఏం చేయాలి? నువ్వు ముందు ఎంక్వైరీ చేసి చెక్ చేసి చెప్పాలి. అదేం చేయకుండా ముందు నోటికొచ్చినట్టు అనేసాం. ఒక దేవుడి విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న బాధ్యత మర్చిపోయాం. మనం డెమోక్రసీలో ఉన్నాము. హిందూ ధర్మం అనేటటువంటి దానికి సంబంధించి కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి అంశంలో మనం మాట్లాడుతున్నామన్న సోయ లేకుండా చాలా క్యాజువల్గా రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చినట్టు దాంట్లో పంది కొవ్వు ఆవు కొవ్వు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మాట అది, ఎంత దారుణమైనటువంటి పదజాలం అది మాట్లాడేశారు. అయిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ టెస్టులు ఇదే తర్వాతన ఓ సిట్ వేశారు, నడిచింది. ఇంతవరకు వీళ్ళకి అనుకున్నట్టుగా నడిచింది. ఇది వీళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేస్తా అవతల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. దేవుడు చూడండి అక్కడే కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం మాట్లాడారు, ఏమడిగారు ఆ రోజున? అసలు ఎవరు చెప్పారు నీకు గతంలో కల్తీ జరిగిందో? నువ్వు గతంలో ఉన్న లడ్డు ఏమైనా శాంపుల్ చెక్ చేసావా? గతంలో నెయ్యి ఏమైనా చెక్ చేసావా? మరి చేయకుండా 5 ఏళ్ళు కల్తీ ఇట్లా జరిగింది, పందికోవి ఇవన్నీ కలిసి నేను ఎవరు చెప్పారు? ఇంకొకటి, నువ్వు ఇది టెస్ట్ చేయొచ్చు ఒక ల్యాబ్లో, దాన్ని క్రాస్ చెకింగ్ ఇంకో ల్యాబ్లో చేయించాలి కదా. అది చేయించకుండా నువ్వు గబక్కన ఎట్లా మాట్లాడేస్తావు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నోళ్ళు ఎట్లా మాట్లాడతారని కదా అడిగింది. అంటే అది ఎలాంటి చెంపచెవిపెట్టు లాంటి స్టేట్మెంట్ అది, క్వశ్చను. అది న్యాయ వ్యవస్థ. పోనీ ఎవడో దారిని పోయే దానే కాదు, లేదా రాజకీయ స్టేట్మెంట్ కాదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థ వేసిన ప్రశ్న. అదా అడిగినప్పుడన్నా కంట్రోల్లో ఉండాలి కదా. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా, ఎవరు మాట్లాడొద్దని. అయిపోయింది. వీళ్ళని నమ్మక
వీళ్ళు రాజకీయమే చేస్తున్నారు దేవుడితో అని గుర్తించి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సిట్ వేసింది. అందులో ఆహార విభాగం వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళనే పెట్టి వీళ్ళు ప్లీజ్ 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 మా వాళ్ళు కష్టపడ్డారు, మా వాళ్ళని కూడా పెట్టండి అని బతిలాడారు అక్కడ కోర్టులో, సుప్రీంకోర్టు. సరే అయితే మీ వాళ్ళని కూడా ఒక ఇద్దరిని ఉంచండి అని చెప్పింది. ఈ సిట్లో వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టండి అని చెప్పి 5గురితో ఒక కమిటీ వేసింది. ఈ 5గురు కమిటీనే కదా విచారణ చేసింది. తర్వాత ఏం తేలింది, సిట్ ఛార్జ్ షీట్లో ఇంకొక ఎన్డీడీబీ ల్యాబ్లో వీళ్ళు టెస్ట్ చేయించారు. దాంతోపాటుగా ఎన్డీఆర్ఐ ల్యాబుల్లో టెస్టులు చేయించారు. ఆ టెస్టులు చేపిస్తే అక్కడెక్కడ ఈ ఫ్యాట్ లేదు, జంతు ఫ్యాట్ లేదు అన్నటువంటి తేల్చేసింది కదా. అక్కడ క్లియర్ కట్ పిక్చర్ చెప్పేసింది కదా. అంటే ఇన్ని రోజులు ఆ మానసిక క్షోభకి గురి చేసినటువంటి తప్పని తేలింది కదా. తెలివైన వాళ్ళు అయితే ఇంత మొన్న చెప్పినట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పానని చంద్రబాబు గారు, అవునవును చంద్రబాబు గారు మా అందరికీ చెప్తే నేనే చెప్పమన్నానని పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడేసుకునేసి వదిలేస్తే అయిపోయేది అక్కడితో. అలా కాకుండా లేదు ఉంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని మాట్లాడారు. అది మళ్ళీ తప్పుదో పట్టించడమే కదా. అక్కడ అయిపోయింది. అదేమంటే సెకండ్ ఎన్డీడీబీ రిపోర్ట్ కాదు, ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్టే కరెక్ట్ అంటారు వీళ్ళు. సిట్ వేసినటువంటి దాన్ని పక్కన పెట్టి అంతవరకు ఒకటిసారి వాళ్ళ నీళ్ళు వాళ్ళు కవర్ చేసుకోవడానికి 2 రోజులు ఆగుతారు అనుకుంటే, ఈలోపు ఆ ఈ కెరటిన్నో బి కెరటిన్లో ఇట్లాంటి పదాలు ఎన్నిటినీ కలిపేసేసుకుని వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళు, అంటే వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదువుకొచ్చారు లేదా దానితో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మాట్లాడేసింది బాత్రూమ్ యాసిడ్ కలిపేశారు దాంట్లో అన్నటువంటి. అదే ఒక నీచం అంటే అంతకంటే నీచాతి నీచం. అది ప్రూవ్ చేయి నువ్వు. బాత్రూమ్ యాసిడ్తో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెలతో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని కలపడం లడ్డూలు. ఇప్పుడు లడ్డూని లడ్డూ తయారు చేసేది ఎక్కడంటే కొండ మీద కదా. మరి లడ్డూలో ఇది కలపాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి ఓ ట్రక్కులు నెయ్యి కాదు పంపించాల్సింది, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్. అవి అక్కడ పెట్టుకుని కలుపుతుంటారా ఉద్యోగులు? లేదు, నెయ్యిలోనే కలిపేసి అది తీసుకెళ్ళి అక్కడ వేసారనుకోండి, నెయ్యిలో యాసిడ్ కలుసుద్దా? బాత్రూమ్ యాసిడ్ సాధ్యమేనా? అసలు పరస్పర భిన్నమైనవి యాసిడ్ను నెయ్యి తగలడతాయి ఒకదానికొకటి. అసలు యాసిడ్ లోపలికి పోతే ఏమవుతుందండి? కడుపులో పేగులన్నీ కదిలిపోతాయి. ఇంతవరకు ఒక ఎత్తు అయితే మరికొంతమంది వాళ్ళ మహిళామణులైనటువంటి యూట్యూబర్లు అదేంది హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అయిపోయినాయి అంట. తీవ్ర అనారోగ్యాల పాలైపోయారట భక్తులందరూ. స్వామివారిని దర్శించుకుని చక్కగా కళ్ళు మూసుకుని ఇప్పటికి కూడా తలుచుకుంటాను నేను దర్శనం చేసుకుని వచ్చినప్పుడుది మెదడులో అలా ముద్ర ఉండిపోతుంది స్వామివారిది. అలాంటి స్వామివారికి సంబంధించి ఆయన తెలియకుండా, ఇప్పుడు తెలియక తప్పు జరుగుతుంది అక్కడ కూడా, జరగదని నేను చెప్పను, కానీ తెలిసి ఆయన కళ్ళెదురుగుండా 5 సంవత్సరాల పాటు ఈ తప్పు చేస్తే దానికి 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారిని గెలిపించి జగన్ శిక్షించారు. రక్తంగా కూజేస్తారు అట్టని తప్పు చేస్తే, భక్తుల్ని ఏదైనా చేయాలని చూస్తే. స్వామివారి దగ్గర చాలా మహిమ ఉంది, భక్తుడిగా నేను నమ్ముతా, ప్రతి భక్తుడు నమ్ముతాడు. అట్లాంటిది 5 ఏళ్ల పాటు యాసిడ్ పోసి లడ్డు తయారు చేశారు, లేకపోతే బంది కొవ్వు పెట్టి చేశారు. ఇట్లాంటిది నమ్మండి అని చెప్తా వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఏదో ఏకసభ్య కమిషన్ అంట. ఈ ఏకసభ్య కమిషన్ ఏది? సుప్రీంకోర్టు సిట్టు ఒక్క వైసీపీ వాడి మీద కేసు పెట్టాల, ఒక్క వైసీపీ వాడిని అందులో తీసుకురాల. అదంతా ఆ నెయ్యి తయారీ సంస్థల యొక్క తేడా అన్నటువంటిది తేల్చేసింది. అది వాళ్ళు దాంట్లో వాళ్ళ దగ్గర పాలు లేవు, వాళ్ళు వేరే ఉత్పత్తులతో చేస్తున్నారని చెప్పేసింది. అది డౌట్ అన్నటువంటిది. అది కూడా ఏమి క్లియర్గా ఇప్పుడు నెయ్యి వీటితో వాళ్ళు చెప్పినటువంటి ఏ పదార్థాలతో నెయ్యి తయారు చేయని చూపెట్టాలి సిట్టు. అదేం చేయలేదు. అది కూడా దాన్ని ఏమంటారంటే మధ్యలో ఆగిపోయినటువంటి విచారణ అని అలా. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా ఈ సిట్టు తప్పు చేసింది అయ్యా, ఇట్లా చెప్పట్లేదు, అవన్నీ ఆ పాల కంపెనీల దగ్గర అవన్నీ ఉన్నాయి అని చెప్పింది, కానీ వీటితో నెయ్యి తయారు చేసి లడ్డు ఎట్లా తయారు చేశారన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదయ్యా,
అది కరెక్ట్గా మరింత సమగ్రమైనటువంటి విచారణ చేయించండి అయ్యా అని అడగాల ప్రభుత్వం. లేదా కల్తీ జరిగింది కానీ పందికోవి లేదని చెప్పేసింది, ఆ కల్తీలో వాళ్ళు కొన్నవి వరకు లిస్ట్ రాసి ఇచ్చింది, వాటితో అసలు నెయ్యి ఎట్ట తయారవుతుంది అనేది ఐడెంటిఫై చేయించండి, కావాలంటే ఇంకా నిశ్చితమైనటువంటి విచారణ జరిపించండి అని ప్రతిపక్షమన్నా కోర్టుకు వెళ్ళాలి. అది మానేసి ఇద్దరు రోడ్డెక్కారు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమైంది, కొత్త ఇష్యూ బయటకు వచ్చింది. ఈ హెరిటేజ్కి సప్లై చేసేటటువంటిది ఇందాపూర్ అనే సంస్థ. ఆ ఇందాపూర్ అనేటటువంటి సంస్థ గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నెయ్యి సప్లై చేస్తుంది, ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక సప్లై చేస్తుంది. గతంలో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే 3 నెలల్లోనే బ్లాక్ లిస్ట్ తొలగించారు. ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెడితే అట్లా గబక్కని తొలగించరు. మరి ఎట్లా తొలగించేసారో అర్థం కాలేదు. అట్లాగా అప్పుడు సప్లై చేసింది, ఇప్పుడు సప్లై చేసింది. రేట్లు 300 నుంచి 650 రూపాయలకి పెట్టేసి చేస్తున్నారు. దాంతోపాటుగా పాల ఉత్పత్తుల్లో ఉప పదార్థం కాబట్టి నెయ్యి తక్కువ రేటుకి దొరుకుతుంది. కానీ అసలు ఈ వంక పెట్టి నెయ్యిని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రేట్లకి కొనడానికి వీలవుతోంది అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి రైట్ చేసుకొచ్చాడు. ఈలోపు ఏమైంది, ఈ పాయింట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక ఎదురుదాడి చేయాలంటే డిఫెన్స్ అయిపోతుంది. అఫెన్స్ స్టేజ్లో ఉంది మొన్నటిదాకా. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏడాది నుంచి వీళ్ళకి బ్యాడ్ డేస్ వైసీపీ వాళ్ళు, తెలుగుదేశానికి గుడ్ డేస్ కూటమికి. అలాంటి స్టేజ్ నుంచి సిట్ నివేదిక దగ్గర నుంచి సీన్ మారిపోయింది. నేను ఆ సిట్ నివేదిక ఆ రోజున చూసి సబ్మిట్ చేసేసారు ఫైనల్ రిపోర్ట్ అనగానే ఫస్ట్ నేను వీడియో చేశాను. ఏంది ఎవరిని అరెస్ట్ చేయకుండా, అంటే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా, అక్కడ ఎవరి పేరు లేకుండా ఛార్జ్ షీట్లో అన్నటువంటి నేనే ఫస్ట్ ప్రస్తావించినప్పుడు అక్కడే అర్థమైపోయింది నాకు సీన్ ఏంటి జరుగుతుందని. ఇక ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇన్ని కథలు నడిచినాయి. ఒకసారి నా వీడియోలు ఫాలో అయితే అది అర్థమవుతుంది. అది అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇక మరికొన్ని ఇష్యూస్ వెలుగులోకి వచ్చినాయి. ఈ అదేది పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మనం ఖచ్చితంగా అటాక్ చేయకపోతే కష్టం బీజేపీని వీళ్ళనని భావించి వైసీపీని అందరం కలిసి మాట్లాడదాం అంటూ లేనిపోని ఇష్యూస్ అన్ని తీసుకొచ్చారు. అందులో 2 కొండలు 7 కొండల వివాదం. అప్పుడు నేను ఫీల్డ్లోనే కదా ఉంది, నేను ఇంతకు ముందే చెప్పాను ఆ విషయాన్ని. చెబితే పాపం రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి లేకపోతే బతుకున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు అంటారు. అదొక విచిత్రం. ఏంటంటే ఎవడి మీదనైనా సరే ఎవడు మాట్లాడినా అమ్మేస్తుంటారు. అదే ఈ మాట్లాడే వాళ్ళందరూ డబ్బులు తీసుకోరు ఎవరి దగ్గర. పాపం ఈ పుణ్యాత్ములు ఎదురు వాళ్ళందరూ ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చంద్రబాబుకి ఏమైనా డబ్బులు కట్టలేమన్నా ఉన్నాయో, కొప్పలోనూ లోకేష్ దగ్గర ఏమైనా సూట్ కేసులు అట్టు కూర్చుంటారు, రాయ నా గురించి మాట్లాడగానే డబ్బులు ఇవని. అది నీ పిచ్చ. నువ్వేమో జర్నలిజం తెలియనోడే, నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాడిని. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అథెంటిసిటీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఆ జీవోల టైంలో నేను ఫీల్డ్లోనే కదా ఉంది. అప్పుడు తిరుమలకి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా 2006లోనో ఏమో అప్పుడు స్వామీజీలో ఒక యాజిటేట్ చేశారు. ఎందుకని 2004, 5, 6 ఆ టైంలో ఎలక్షన్ జరిగింది, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొండపైన కూడా అప్పుడు వీళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉండేవాళ్ళు, నివాసాలు ఉండేవి, వాళ్ళ కోసం స్కూళ్ళు ఉండేవి, వాళ్ళ కోసం కాలేజీలు కూడా ఉండేవి. కొండపైన ఉండేవి, తిరుమల కొండపైన వాళ్ళ కాలనీలు ఉండేవి, వాళ్ళకి ఓట్లు ఉండేవి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ అది కొండ మీద కదా, ఆ కొండ మీదన ఎట్లాగా ఓట్లు ఉంటాయి అన్న, ఇది వాళ్ళ ఓట్లు పోగొడితే ఎట్లా అన్నటువంటి పాయింట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం అడిగింది వీళ్ళని, ఏంటంటే అవునయ్యా అక్కడ ఉన్నది, కానీ దాన్ని అట్లా ఉంచడం కరెక్ట్ కాదని మేము ఆలోచిస్తున్నాము, బట్ ప్రస్తుతానికైతే ఎన్నికలు నిర్వహించండి అని చెప్పింది ప్రభుత్వం. జరిగింది అది, ఎన్నికలు నిర్వహించడానికి అబ్జెక్షన్ లేదు, తిరుమల కొండే, దాని మీద ఉన్నారు కాబట్టి ఓటర్లు ఎన్నికలు నిర్వహించుకోండి అంది. దాన్ని వీళ్ళు ఎట్లాగా వక్రీకరించారు ఆ రోజున. అది కొండ మీద ఎన్నికలు నిర్వహించమని చెప్పి అడిగినటువంటి దాంట్లో అది 7 కొండలు కాదన్నారు అన్నటువంటి ప్రచారాన్ని ఎవరో 2-3 నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారు. దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది స్వామీజీలు ఏంటి 7 కొండలు కాదన్నావట నువ్వు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఈయన క్రిస్టియన్ కాబట్టి ఎవరు రాజశేఖర రెడ్డి ఆ పాయింట్ రైజ్ చేశారు. వెంటనే రాజశేఖర రెడ్డికి భయం వేసి ఉండొచ్చు మేబీ, లేదా భగవంతుడి దాన్ని ఏమంటారు లీలా మానుష క్రీడా వినోదం అనుకోవచ్చు అనమాట. అలా చేయించడం ద్వారా ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసం చేశాడు రాజశేఖర రెడ్డి, లేదా అతని చేత చేయించాడు ఆ దేవుడు.
తిరుమల వెంకన్న విషయంలో ఏదైనా సరే దేవుడే చేయిస్తాడని నేను నమ్ముతా బలంగా, ఎందుకంటే నా అనుభవాలు చూస్తే. అక్కడ అప్పటిదాకా బ్రిటిష్ టైం నుంచి ఈ రోజు వరకు పెట్టింది 7 కొండలు వెంకటేశ్వర స్వామివే అన్నటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. దాంతోపాటు అక్కడతో ఆగకుండా ఆ దివ్యక్షేత్రం కిందన ఇక ఆ కొండ పైన ఉన్నటువంటి ఉద్యోగులను కిందకి దించుతామని ప్రకటించేశాడు అక్కడ ఉన్నటువంటి వాడు. ఇక అప్పుడు మళ్ళీ దాని మీద గొడవ జరిగింది, కమ్యూనిస్టులు గొడవ చేశారు, అట్ట కార్మిక సంఘాలు వాళ్ళందరూ ఉద్యోగులు పాపం కిందకి దించితే ఎట్లా అని. ఎస్, వాళ్ళందరికీ మంచి ప్లేస్ చూపెట్టి ఇల్లు ఇస్తామయ్య బాబు అన్నాడు రాజశేఖర రెడ్డి. అదయ్యింది, వాళ్ళకి ఇచ్చారు, కింద ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు అక్కడ, అదయ్యింది. తర్వాత ఏమైంది, దాంతో పాటుగా ఆ హిందుత్వ వ్యతిరేకనే ముద్ర పడకుండా ఉండడం కోసం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ సింహాచలము లేకపోతే మన విజయవాడ దుర్గుడి ఇట్లా అన్నిటినీ కూడా ఒక జీవో ఇచ్చేశాడు, అన్యమత ప్రచారం నిషేధం అక్కడ అన్నటువంటిది. అంటే వేరే మతం వాళ్ళు ఎవరు ఇదివరకు అయితే కనుక ఆ పాంప్లెట్లు పంచడం ఇవి జరిగి ఆ కొండపైనే ఉంచుని ఏది హిందూ మతం మంచిది కాదు, మీరు మా దేవుణ్ణి నమ్మండి అనేటటువంటిది క్రిస్టియన్స్కి సంబంధించిన సంస్థలు పాంప్లెట్లు పంచుతుండే. లేదా నువ్వు పుష్కరాలకి నీళ్ళల్లో స్నానం చేస్తే మురికి అవుతుంది అంటూ నాస్తిక హేతువాద సంఘాలు పాంప్లెట్లు పంచాయి. నేను స్వచ్ఛంద సంస్థలో పనిచేసే రోజుల్లో 92 పుష్కరాలు అట్టంటోని పట్టుకుని అరెస్ట్ చేసి కేసులు పెట్టించినాయి అమ్మాయి ఆ టైంలో. అంటే అట్లాంటివి జరుగుతాయి అక్కడ, వాటి మీద నిషేధం. అప్పుడేమయ్యేవాళ్ళు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసామని చెప్పేవాళ్ళు, ఎందుకు చట్ట ప్రకారం దానికి శిక్ష లేదనేవాళ్ళు. చట్టం లేదు అక్కడ, మేము పట్టుకుని పుష్కరాల్లో స్నానాలు చేస్తున్న చోట పాంప్లెట్లు పంచుతా, నువ్వు మురికి నీళ్ళల్లో స్నానం చేస్తే రోగాలు వస్తాయి, ఈ నీళ్లు మురికి పుష్కరాల పేరుతో మునక్కండి అని పాంప్లెట్లు పంచేవాళ్ళు. పంచుతుంటే వాళ్ళని మేము పట్టించి పోలీసులకి ఇస్తే పోలీసులు కాసేపు మా ఎదురుగుండా మీరు అక్కడ పంచకండి అని వాళ్ళ దగ్గర పాంప్లెట్ తీసుకుని పంపించేసేవాళ్ళు. అదేంటాయి అంటే ఏం చేస్తామే, చట్టం లేదు అనేవాళ్ళు. చట్ట ప్రకారం ఆడి హక్కు ఆడిది, మీ హక్కు మీది, మీకు స్నానం చేసే హక్కు ఉంది, వాడికి అది చెప్పే హక్కు ఉందని చెప్పేవాడు. అలాంటి హక్కు ఎవరికి లేకుండా చేశాడు రాజశేఖర్ రెడ్డి. ఆ కొండల దగ్గర నెగిటివ్ ప్రచారం, అదే ఆ దేవుళ్ళకి సంబంధించి ఏవైతే 16, 17 పుణ్యక్షేత్రాలన్నీ ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నిటి దగ్గర కూడా అన్యమత ప్రచారం చేయడం నిషేధం అని జీవో ఇచ్చేశాడు. ఇది రాజశేఖర రెడ్డి చేసింది. దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం రైట్ చేశారు, 7 కొండలు లేకపోతే అన్యమత ప్రచారం అన్నట్టు అనగానే వీళ్ళకి మరి జగన్ చేశాడని నేను అనుకోను, జగన్ అంత సీరియస్గా ఎఫర్ట్ పెడతాడని నేను అనుకోను. అతని మీద పెచ్చ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశం కూటమి మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు అర్జెంటుగా ఎతికి అప్పుడు 2009 ఎలక్షన్స్ అప్పటికి బీజేపీ నుంచి విడిపడిపోయి జనతాదళ్ళు దాని పేరేంటి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం చంద్రబాబు గారు. అప్పుడు ఆయన రైట్ చేసినటువంటి పాయింట్, క్రైస్తవ సంఘాల మీటింగ్కి వెళ్ళి ఈ ముక్క చెప్పాడు, మిమ్మల్ని అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నారు, కొండల మీద గొళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రచారం చేసుకుంటుంటే మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, అట్టెట్ట అడ్డుకుంటారు, ఆ జీవోతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ముస్లింలని క్రైస్తవుల్ని, ఆ 2 జీవోలతో ఏది అన్యమత ప్రచారం చేయడం. కాబట్టి మీరు అట్ట ప్రచారం చేసుకోవడానికి అనుమతించేందుకు కానీ ఆ జీవోల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. అదే కదా ఇప్పుడు వీడియో రిలీజ్ చేసింది వాళ్ళు. ఆ 2 జీవోల్ని రద్దు చేస్తానన్నాడు. అంటే 7 కొండల్ని చేసిన, అంటే 2 కొండలు కాదు అది 7 కొండలు అన్నటువంటి జీవోని రద్దు చేస్తాను, అట్లాగే అన్యమత ప్రచారాన్ని చేసుకుంటే మిమ్మల్ని అయ్యో అన్యాయంగా ఇబ్బంది పెట్టేస్తున్నారు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని, అది రద్దు చేస్తాను నేనన్నా. అంటే ఏంటి, అన్యమత ప్రచారం చేసుకోండి అని కదా. ఈ 2 చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఆ వీడియో. ఇంకొకటి ఎస్వీబీసీ ఛానల్, దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడారు, 42 కోట్లు పెట్టి ఛానల్ పెట్టడం అవసరమా, శ్రీవారికి ప్రమోషన్ ఏం అవసరం అసలు, ప్రతి ఛానల్ని అడిగితే 2-3 గంటల టైం కావాలంటే ఎవరా ఏంటి, ఆ డబ్బులు ఎందుకు తగలేయాలని అడిగారు ఆయన. అది కూడా అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ కూడా బయటకు వచ్చింది కదా. ఇవేమి జగన్మోహన్ రెడ్డి ఎత్తుకురాల, జగన్ మీద అభిమానంతో వైసీపీ వాళ్ళు ఎత్తుకొచ్చిన పాయింట్ బయట. ఇన్నేళ్ల తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటి మీద ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి చావుని కూడా ఇందుతోనే ముడిపెట్టారు. దీంతో రాజశేఖర్ రెడ్డి చావును కూడా అదిగో ఆ మాట అన్నాకనే పావురాల గుట్టలో పోయాడని చెప్పేసి ప్రచారం చేశారు. ఇవన్నీ నెగిటివ్ ప్రచారం చేయడం చాలా సులభం. దానికి సమాధానం చెప్పినా కూడా 10 మంది తిట్టిపోస్తూ ఉంటుంటే ఒకటి మాట ఎక్కడ నెగ్గుతుంది? పదే తెలిసిన అబద్ధం చెప్తా ఉంటే కూడా ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి పదే నెగిటివ్ చేస్తూనే వచ్చారు, మళ్ళీ పాజిటివ్ చేస్తూనే వస్తున్నారు. కాబట్టి సరిపోయింది. ఆయన అదృష్టవంతుడు ఓ రకంగా. ఆయన చనిపోయేటప్పుడు దురదృష్టవంతుడు.
చనిపోయాక కూడా 2009 దాకా దురదృష్టవంతుడు ఆయన. 2009లో ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఎత్తిన పెట్టుకోవాలనుకున్న తర్వాత నుంచి ఆయన గురించి పాజిటివ్ ప్రచారం చేశారు. ఆ మధ్యలో అయితే నెగిటివ్ ప్రచారమే కదా, లక్ష్మీభారతిని దాన్ని అడ్డు పెట్టేసేసి. అట్లాగే ఇక్కడ అంతే, రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాన్ని వెంటాడింది ఇంతకాలం పాటు ఈ మాటలు. ఇప్పుడు ప్రజలకి ఈ సందర్భంగా ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంతే కదా, దేవుడి లీలా వినోదం అంటే అదేనేమో బేసిక్గా ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమంటున్నారు, ఇక పటాలు పట్టుకుని వచ్చి తప్పు చేశారు. మీరు షాపుల దగ్గర వ్యాపారం దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పులు వేసుకోకుండా అమ్ముతుంటారు పటాలు చేసేటటువంటి వాళ్ళు. లేకపోతే మనం బజార్ వెళ్ళి కొనుక్కొస్తాం ఇంట్లో పూజ చేయడానికి, అప్పుడు చెప్పులు వదిలేసి నడుచుకుంటూ తీసుకొస్తామా? మనం అక్కడ పెట్టేటప్పుడు పవిత్రంగా పెడతాం, పూజ చేసుకునేటప్పుడు చెప్పులు ఉండవు, నో డౌట్. దండం పెట్టుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఉండవు. కానీ దాన్ని ఒక సెంటిమెంట్ అంటే 10 మంది పదే పదే మాట్లాడితే అది మర్చిపోతారు ఎవడైనా సరే. ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి వాళ్ళు చెప్పులతో పటం పట్టుకుని వచ్చారు, అది ఫోటో కదా నువ్వు. మరి ఆ లెక్కనైతే రాష్ట్రం అంతటా నడి రోడ్డు మీద తిరుమల లడ్డు గురించి పోస్టర్లు హోర్డింగ్లు పెట్టారు కదా, దేవుడి గురించి అపచారంతో. ఏది దాన్ని ఏమంటారు, కమిటీ వ్యతిరేకించాక, అది తప్పని చెప్పాక, లేదు ఉంది కల్తీ అని చెప్పేసేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తల రాష్ట్రం అంతా బ్యానర్లు. మరి అక్కడ అపవిత్రం కాలేదా? రెండవది, అసలు లడ్డూలో కల్తీ కలవలేదురా నాయన, జంతు కొవ్వు ఏం కలవలేదురా నాయన అన్నాక కూడా లేదు అని మాట్లాడతాం, దానికంటే అపచారం ఇది. పైగా బాత్రూమ్ యాసిడ్ కలిపిందని చెప్పడం కంటే అపచారం అది నడుస్తున్నది. ఎంతసేపటికి ఇంకొకటి, అన్ని గోళ్లలో తిన్న ప్రసాదాలన్నీ ఇట్లాంటివి, ఇదో ప్రచారం. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలు సప్లై చేస్తాయి వెంకటేశ్వర స్వామి. టోటల్ డైరీ వ్యవస్థ మొత్తం దొంగల్ని చేసాం మనం. కేవలం మనకి నచ్చిన వాళ్ళు, ఇప్పుడు 650 రూపాయలకి ఎక్కువ కమ్మేవాళ్ళు కరెక్ట్ అన్నటువంటి చేస్తున్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని తింటున్నారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రచారం జరిగాకనే కదా హెరిటేజ్ షేర్ డౌన్ అయింది, ఇది జరిగిన తర్వాతనే కదా దాని మార్కెట్ వాల్యూ డౌన్ అయింది. అదే సందర్భంలో వీళ్ళ ఏమో బయటకు వచ్చినాయి. ఎన్నిటి తర్వాతనన్నా ఇప్పటికైనా సరే దేవుడితో రాజకీయం చేయడం మానేస్తాం బెటరు అని ఆలోచిస్తే కరెక్టు. లేదు, దేవుడికి అపచారం చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇది చేస్తున్నాం, ఇందులో తప్పే లేదు, దేవుడు మా చేత చేస్తున్నాడు అనుకుంటున్నారా, దెన్ ప్రొసీడ్. కానీ ఒకటి సార్, వైసీపీకి ఓకే ఇది శాపము, వైసీపీ చేసిన పాపము, ఈ నిందలైతే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అప్పటి నుంచి భరిస్తూ వస్తున్నారు. కానీ అంటే నేను ఒక అంశం కంపేర్ చేయట్లేదు, కానీ అంశాన్ని దాని వెనకున్న రాజకీయం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే లెక్కర విషయంలో, ఆయన తీసుకొచ్చిన బ్రాండ్ల విషయంలో అప్పట్లో పెద్ద ప్రెస్ మీటే పెట్టారు, ఆ సీసాలు అన్నీ పెట్టుకొని. తర్వాత దానికి సంబంధించి అప్పట్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్లే, అప్పుడే పర్మిషన్స్ ఇచ్చారు, మేమేం తీసుకురాలేదు అని. సేమ్ ఇప్పుడు కూడా ఈ టెండర్ల విషయంలో ఏ డైరీలకైతే నెయ్యి వచ్చిందో జగన్ హయాంలో, వాటికి కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఆ టెండర్లు దక్కించుకున్నారు, అప్పుడే పర్మిషన్ ఇచ్చారు అనేది మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ ఇది లేకపోయినా, వీళ్ళ హస్తం లేకపోయినా జగన్ మీదో వైసీపీ మీదో బురద జల్లే రాజకీయం అప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా భరించాల్సి వస్తుందా, అది కంటిన్యూ అవుతుందా? కంపేర్ చేయొచ్చా రెండింటి? ఇప్పుడు మనకేమైపోయిందంటే చదువుకున్నవాడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తాడు అనుకుంటాం, కానీ ఈ మాస్ దాడి ఎట్లుందంటే మా నాయకుడు రైటు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అనుకునేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక భ్రాంతిలో బ్రతుకుతున్నాం మనం. విచిత్రమైన మానసిక భ్రాంతి. జగన్ హయాంలో అదేది రథదగ్ధమైనా లేకపోతే ఆ స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు సంబంధించింది అయినా సరే యాక్షన్ తీసుకోకపోతే రాముల వారిది మాట్లాడినోడు లేడు. అంటే వీళ్ళు ప్రతిపక్షం మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పరు, దానికి అదే ఉంటే పిచ్చోడో లేకపోతే ఇంకోట. ఈ రోజు వరకు అది దర్యాప్తు తేల్చలేదు. అది జగన్ టైంలో జరిగినటువంటి తప్పుల్ని కరెక్ట్గా అసెస్ చేయడం. ఆ రోజున ఆ కొడాలి నాని నోటికి వచ్చిన కారు కోతలు కూర్చాడు, మనమే అప్పుడు డిబేట్ పెట్టి కూడా ఏంది ఇది ఇంత అహంకారం అని మాట్లాడాం. మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉన్నాం, మన మీద పడేవాడికి బ్యాలెన్స్ తప్పుతాడు కానీ
మనం బ్యాలెన్స్డ్గానే అది అయ్యింది. అప్పుడు పాయింట్ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నా దానికి కరెక్ట్ ఏంది ఇది దేవుడిది ఎట్లాగా అని ఏమన్నా మాట్లాడారా? లేదు. దేవుడి విషయంలో దేవుడి కంటే తమ నాయకుడు గొప్పడు అనుకున్నారు ఆ రోజున వాళ్ళు. సేమ్ ఇప్పుడు వీళ్ళంతే, దేవుడి కంటే మా నాయకుడు గొప్పోళ్ళు అనుకుంటున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎదురు దాడి చేస్తూ కూర్చుంటున్నారు తప్పించి మనం చదువుకున్నామయ్యా, చదువుకున్నప్పుడు కాకరకాయ అంటే కాకరకాయ కావాలి కానీ కేకరకాయ కాకూడదు కదా. సామెత ఉంది కదా, చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న కేకరకాయ అని. అట్లా తయారైంది. వీళ్ళు ఎంతసేపటికి అటాకింగ్ మోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో చేసాం అనుకోండి, ఏదో ఒకటి వైరల్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని మన మీద పడిపోయేసి డబ్బులు తినేశారని మాట్లాడతారు తప్పించి కొన్ని వందలు కొన్ని వేల వీడియోలు చేస్తాం మనం. ఆటిటి అన్నీ చూడరు వీళ్ళు. చూసిన రోజు వీళ్ళకి నచ్చకపోతే అమ్ముడుపోతారు. వీళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు రాలేదు కాబట్టి మాట్లాడారు, ఇది వీళ్ళ కుచ్చితప్పు బుద్ధి. అదొక కుచ్చితప్పు బుద్ధి అనమాట. అది వాళ్ళు ఇప్పుడు రైజ్ చేసేటటువంటి పాయింట్లో విచిత్రమైనటువంటిది ఏంటంటే, మీరు చూడండి, ఒక ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాలు ఇదే 3 సంవత్సరాలు పనిచేసింది అన్న. 3 కూడా కాదు, 2 సంవత్సరాలే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చింది, నిలదొక్కోవడానికి ఒక 8 నెలలు 9 నెలలు. ఈలోపు కరోనా వచ్చేసింది జగన్కి. 2 సంవత్సరాలు కరోనా అంటే దాదాపు 3 ఏళ్ళు మిగిసిపోయాయి. చివరి 6 నెలలు ఎలక్షన్, ఏం చేయలేం. సరిగ్గా పనిచేయడానికి జగన్కి వచ్చిన అవకాశం 1.5 ఏళ్ళ, అంతే కదా. ఈ 1.5 ఏళ్ళలో అని టోటల్గా పోయిన 5 ఏళ్ళ టెన్యూరే వేసుకుంటే దగ్గర 10,500 పైగా సచివాలయాలు, 10,500 పైగా ఆసుపత్రులు. ఏది ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ 2,000 మందికి ఒక హాస్పిటల్. అట్లాగే 10,500 పైగా రైతు భరోసా కేంద్రాలు, దగ్గర 30,000 స్కూళ్ళు నాడు నేడు కింద మార్చడం. కరెక్ట్గా ఆ 3 ఏళ్లే ఇతని చేతిలో ఉన్నటువంటి పోనీ 3 ఏళ్లలో 30,000 బిల్డింగుల ఆస్తి గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది. పరిపాలన ఇంటి దగ్గరకు వచ్చింది. కానీ విధ్వంసం విధ్వంసం విధ్వంసం. ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడో, చంద్రబాబు ఇంటి మీద దాడో, ఖచ్చితంగా అది తప్పే. ఇప్పుడు జరుగుతున్నాయి దానికి 10 అంతలు కదా. ఇప్పుడు అరాచకం, అప్పుడు విధ్వంసం అయ్యి ఉంటాయి. కానీ అది ఎవరన్నా మాట్లాడుతున్నారా? కొడితే తప్పు లేదు, వాడికి బుద్ధి వచ్చింది, ఇది ఈడ్చుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏంది ఇది, ఈ పదజాలం? నువ్వు ఏం కోరుకుంటున్నావు? అరాచకాలు కోరుకుంటున్నావా? నెంబర్ 2, ఈ సందర్భంలో ఈ జగన్ చూపించినా సరే ఒప్పుకుంటారా? ఎక్కడో ఎందుకు, స్వయంగా దర్యాప్తు చేసినటువంటి సిబిఐ డైరెక్టరే జేడి లక్ష్మీనారాయణ గారి గారు చెప్పింది, జగన్ ఆస్తులకు సంబంధించి టోటల్గా 1,500 కోట్ల లోపు ఉంటాయి అతని మీద ఆరోపణలకు సంబంధించని. కానీ 1,00,000 కోట్ల రూపాయలన్న పదాన్ని ఇప్పటిదాకా వదిలిపెడతారా? రెండవది 14.5 లక్షల కోట్ల అప్పు. నిన్న ఆంధ్ర బడ్జెట్లో ఎంత చూపెట్టారు? 7.5 లక్షల కోట్లు చూపెట్టారు. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళకి కలిపి. మరి 14.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్తో కూడా కలిపితే కార్పొరేషన్లు ఇంకొక 1,00,000 కోట్లు ఎంత ఉన్నట్టున్నాయి. పోనీ అది అనుకున్నా సరే, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కలిపి కదా 1,80,000 కోట్లు ఉన్నాయి కార్పొరేషన్స్కి అదనంగా. అది ఈ 2 ఏళ్లతో కూడా కలిపి కదా లెక్క. మరి 14.5 లక్షల కోట్లు అనేటటువంటి అబద్ధాన్ని ఇప్పటికీ మోస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒకసారి ఒక తప్పుడు మాట మాట్లాడాక ఇదివరకటి రోజుల్లో ఆ తప్పు జరిగిన దానికి సారీ చెప్పడమో లేదా దాన్ని మాట్లాడడం మానేయడమో జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ తప్పుని బలంగా అవును అని నిరూపించేందుకోసం 100 తప్పులు చేస్తున్నారు, 100 తప్పులు మాట్లాడుతున్నారు. దానికి నువ్వు మనిషివి కాదు అని చెప్పడం కోసం 1,00,000 రకాలైన మాటలు మాట్లాడతారు అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే అత్యాచారం, బలవంతపు వృద్ధుడు అనమాట. బలవంతం చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు టాపిక్, నిజం మీద అత్యాచారం చేస్తున్నారు. ఈ చేసే పాపం నాయకులది కాదు. ఆ నాయకుల మాటల్ని సమర్థిస్తూ
సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఆ అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తూ కాదని ఎవరైనా అంటే వాళ్ళ మీద విరుచుకుపడుతున్న వాళ్ళందరూ నిజం మీద అత్యాచారం చేస్తున్న వాళ్ళే కదా, అబద్ధాన్ని మోస్తున్నటువంటి వాళ్ళే కదా. దీనివల్ల మీరు ఏం కోరుకుంటున్నారు? రేపు పొద్దున్న నీ కుటుంబంలో తప్పు చేసేవాడు తప్పుని బలంగా సమర్థించుకోవాలని చెప్పుకుంటున్నారా? మీరందరూ తప్పుని కాపాడాలనుకుంటున్నారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. తప్పు ఎవడు చేసినా ఇది తప్పు అబ్బాయి, మంచి ఎవడు చేసినా ఇది మంచి అబ్బాయి నువ్వు చెప్పకపోతే రేపు ఉన్మాదం పెరిగిపోతుంది, అరాచకం పెరిగిపోతుంది. ఆ పాపానికి బలవుతున్నది మనమే. ఆ సంగతి ఎందుకు గుర్తించట్లేదు? అంటే వీళ్ళ హయాంలో వచ్చిన డైరీలు జగన్కి అంటగట్టేశారు. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. దాంట్లో కూడా చంద్రబాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేకపోతే నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను అన్నాను. ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తారండి, అప్లై చేసుకుంటే కంపెనీలు అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్రెడెన్షియల్స్ తీసుకొచ్చారు, నువ్వు అలౌ చేస్తావు. ఆ తర్వాత దానికి పారామీటర్ ఏంటి, ఎన్డీడీబీకి సంబంధించిన అక్రిడిటెడ్ వాళ్ళతో నెయ్యి తెచ్చుకోవడం, ఆ నెయ్యిని మనం టెస్ట్ చేయటం, ఆ టెస్ట్ చేసిన దాని తర్వాత అనుమానం వస్తే రిజెక్ట్ చేయడం, అనుమానం లేకపోతే అలౌ చేయడం. జూన్ 12న ఏఆర్ డైరీ 2024 జూన్ 12న సరఫరా మొదలుపెట్టింది, నెయ్యి సరఫరా అనేది. అప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నిజంగా డౌట్ ఉంటే అప్పుడే ఆపేసి ఉంటే అయిపోయేది కదా. నేను అంటుంది అదే కదా. ఇప్పుడు అక్కడ నేను సుప్రీంకోర్టు తప్పట్టింది అది కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చిందే కదా ఇది, దాన్ని కలిపారా? మీరు కలిపితే కనుక అది మీ తప్పు అవుతుంది కదా నేనే కదా అడిగింది సుప్రీంకోర్టు. దీని గురించి మీరు పాతల గతంలో లడ్డు ఏమన్నా మీరు చెక్ చేశారని అడిగాడా లేదా జడ్జి గారు? మీరు గతంలో నెయ్యి చెక్ చేశారు, గతంలో లడ్డు చెక్ చేశారని అడిగారు కదా. అడిగితే లేదా ఇవన్నీ మేము చెక్ చేయడానికే విచారణ అన్నారు. సరే అయితే మీరు పెడతా, మీరు చేస్తే బాగోదులే అని చెప్పింది కోర్టు. దాన్ని అక్కడితో అయిపోయింది కదా. ఏంటంటే ఆ తప్పుని తప్పుగా ఇక్కడ నాకు ఒక ఇదే అనిపించింది అనమాట. ఇప్పుడు కోవా బన్ ఉదంతం మీద పెద్దది నడుస్తుంది. దాంట్లో నేను మీ కోవా తింటాను చాలా అద్భుతము మీలాంటి వాళ్ళు అన్నారు. వీళ్ళు వెళ్ళి చెక్ చేసి వచ్చారా కోవా? దాంట్లో వాళ్ళ మీద నమ్మకంతోనే కదా మీరు దాంట్లో జనమందరిని తినండి పేదవాడైనటువంటి వాడు చేస్తున్నారు. చేశారా? లేకుండా మరి దానికి సర్టిఫికెట్ అట్ట ఇచ్చేశారు. పేదోడు కాబట్టి లేదా మతం కాబట్టి. ఇక్కడ హిందువుల మనోభావాలు గాయపరిచేటటువంటి దాంట్లోనేమో నో ప్రాబ్లం. దీంట్లో కలవలేదురా అని రిపోర్ట్ ఇచ్చినా లేదు కలిసింది మీరు తిన్నాల్సిందే, చివరికి బాత్రూమ్ యాసిడ్ కూడా తిన్నారు హిందువులు అని ఫీల్ అవ్వ. అదే ముస్లిం వ్యక్తి నష్టపోతాడంటే కోవా బన్ ఉదంతంలో స్వయంగా లోకేష్ గారు నాగబాబు గారు మేము తినేసి చూపెడతామని చెప్తారు. అందులో క్వాలిటీ ఉందని చెప్తున్నారు. ఇక్కడేమో నెయ్యి తక్కువ రేటుతో కొంటే క్వాలిటీ ఎక్కడది, ఇక్కడేమో ఇది క్వాలిటీ ఉంది, వీళ్ళు సర్టిఫై చేసేసారు. అంటే ఇది సెక్యులరిజం అన్నమాట, రాజకీయ సెక్యులరిజం. వాస్తవంగా అయితే మనం రెండింటిని కంపేర్ చేయకూడదు. నేను చెప్తున్నది విషయం, దాన్ని ట్రీట్ చేసే తీరు రాజకీయం కోసం. అంతే అవును సార్. ఒకటి ఇదే అంశానికి సంబంధించి అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. ఓకే, కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత పీటీ వారెంట్లు, అరెస్ట్లు ఇవన్నీ జరిగినాయి. మొత్తాన్ని బయటకు వచ్చేసారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటి అంబటి రాంబాబు గారిలో మార్పు వచ్చిందా? జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మొండిగా ఏమన్నా మారిపోతున్నారు రాజకీయ నాయకులు? ఆయన ఒక హైప్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మొన్నటి వరకు చాలా మంది జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ ఇష్యూ గురించి మాట్లాడరు, కొన్ని కండిషన్స్ మీద బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు చూస్తే కంప్లీట్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? ఇవన్నీ శుద్ధపోస రాజకీయాలేనండి బేసిక్గా. ఇప్పుడు మీరు చూడండి, ఇదివరకు జగన్ టైంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. నేను అనేది జగన్ టైంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? రవీంద్రని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే అయ్యన్న పాత్ర మీదకి వెళ్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఇంకొక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎస్సీ నాయకుడిని ఏడిపిస్తారా? లేకపోతే రాజుగారిని ఇబ్బంది పెడతారా? రఘురామకృష్ణ. అప్పుడు కులం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కులమే తెస్తారు. అంబటి రాంబాబుని కులం పేరుని అరెస్ట్ చేశారా? లేదు కదా. అక్కడ ఆయన చేసింది తప్పు, వీళ్ళు చేసింది అంతకంటే తప్పు. లడ్డూకి సంబంధించినవి పోస్టర్లు అవి పెట్టారు రోడ్ల మీద, తీయమంటే కర్రలు ఉచ్చుకుని నిలబడ్డారు. అక్కడికి వెళ్ళి సరే నిలబడ్డా సరే తను వెళ్దాం అనుకున్నాడు. అక్కడికి బలవంతంగా పోలీసులు పంపించేటప్పుడు ఆవిడెవరో ఇప్పుడు లైబ్రరీ కమిటీ చైర్పర్సన్ అయింది, ఆవిడ లం కొడక రారా చూసుకుందామంది. ఆవిడ మళ్ళీ అంతకుముందు నీతులు ఉన్నాయి ఆవిడ
మనం దుర్భాషలు మాట్లాడకూడదు, సంస్కారయుతంగా మాట్లాడాలి, రాజకీయాలంటే నీతిగా ఉండాలన్న ఉపన్యాసాలు కూడా ఉన్నాయి ఆవిడే లంకొడక రారానికి ఏకలేసింది అనమాట. అయిపోయింది. అమ్మటి రాంబాబు ఆ కోపంతో చంద్రబాబు గారిని తిట్టేశాడు. అది తిట్టడం తప్పే, నో డౌట్. ఆయన్ని తిట్టడం కూడా తప్పు కదా, ఆయన్ని తిట్టడం తప్పు అన్నది మాత్రం కేసు పెట్టాల. ఆయన తిట్టింది దానికి కేసు పెట్టారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి అనేది దుర్మార్గం, నో డౌట్. కేసు ఆయన దుర్భాషలాడినందుకు కేసు పెట్టావు, రైట్, ఎనఫ్. కానీ చట్టపరంగా వెళ్లాల్సింది నువ్వు ఇంటి మీదకి దాడి, తర్వాత జోగి రమేష్ ఇంటి మీదకి దాడి. ఈ రెండు దాడుల ద్వారా ఏం సంకేతం ఇచ్చారు? గతంలో జగన్ టైంలో బీపీలు మా వాళ్ళకు వచ్చినాయి అన్నందుకే కదా మనందరం తిట్టింది ఆ రోజున. బీపీలు రైజ్ అవుతాయి అన్నందుకు. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడికి అమ్మల్ని తిడతావా అన్నది కరెక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఎలాగ సమర్థించుకుంటారు దాడిని? ఆ రోజున తిట్టుని సమర్థించారు. పైగా దానికి అదేది కొంతమంది నాయకులు దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చారు. అంటే ఏం బాగున్నావా అన్నట్టు, ఏది బాడ్కో అంటే బాగున్నావా అన్నట్టు, ఇట్లాంటి తెలుగు గ్రంథాలయం నుంచి కొత్తగా తీసుకొచ్చారు లైబ్రరీ అప్పుడు. తెచ్చి ఆ రచ్చబండల్లో వాటిట్లో ఉపన్యాసాలు ఇచ్చారు. అదేం పెద్ద పదం కాదు, చాలా సంస్కారయుతమైన పదం అని కూడా చెప్పారు. బాడ్కోలును మాదచ్చారు. దానికి తెలుగు ఎక్స్ప్లెనేషను ఏదో సంస్కారవంతమైన పదం, అదే తిట్టుడు కూడా సంస్కారవంతమైన పదం అని అప్పుడే తెలిసింది నాకు. అది అయిపోయింది. తర్వాత అదే తప్పన్నాం మనం. కానీ వాళ్ళు ఏమో తిట్టుని సమర్థించారు, దాడిని వ్యతిరేకించారు. ఇప్పుడు తిట్టుని వ్యతిరేకిస్తున్నారు, దాడిని సమర్థిస్తున్నారు. సేమ్ రివర్స్. ఆనాటి వైసీపీ పాత్రే వాళ్ళ తెలుగుదేశం, నాటి తెలుగుదేశం పాత్రే వాళ్ళ వైసీపీ. ఇవాళ వీళ్ళు తిట్టుని సమర్థిస్తున్నారు. కాబట్టి ఒకందుకు మంచిది. దాన్ని ఆయన క్షమాపణ చెప్పాడు కదా అని చెప్తున్నారు. ఇక్కడ క్షమాపణ చెప్పలా అప్పుడు. సేమ్ టైం ఆ రోజున పట్టాభి ఇంటి మీద దాడిని మనం వ్యతిరేకించాం. ఇవాళ అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని వ్యతిరేకిస్తున్నాం. అక్కడ పావు గంట జరిగితే అది తప్పట్టాం. ఇక్కడ 6 గంటలు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతే ఏమనాలా? అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే అతని మీదన బయటికి రానియకుండా చూడడానికి ఒక కేసులో బెయిల్ వస్తుంటే ఇంకొక కేసులో పీటీ వారెంట్లు వేస్తొచ్చారు. చివరికి మొత్తాన్ని క్లోజ్ చేసింది కోర్టు, బెయిల్ ఇచ్చేసింది. 18 రోజులు జైల్లో పెట్టారు. ఆయనకి వచ్చినటువంటి ఆవేశం ఏంటయ్యా అంటే ఇంటి మీద దాడి కోపం తెప్పించింది. సార్ నేను కాపును కాకుండా పోయానా? ఎందుకంటే ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో అది పెట్టారని అసలు ఏ పేపర్ ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళు రాయలే. దాంట్లో ఆయన నిన్న చెప్తే కానీ నాకు అర్థం కాలే, ఆయన వాయిస్ అన్నాక. దాంట్లో కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిట్టాడు, కమ్మల్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానన్నాడు అని రాశారట. దాన్ని ఉటంకిస్తూ ఆయనకి 2 అల్లుళ్ళు కమ్మని నాకు తెలియదు ఇప్పటిదాకా. ఆయన చెప్తే కానీ అంటే మనకు కుటుంబాల గురించి అయ్యేది మనకేం సంబంధం, మనం ఇంతవరకే చూసుకుంటాం. పర్సనల్ వ్యవహారాల గురించి మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే ఆయన చెప్పుకొచ్చింది నాకు 3 కూతుళ్ళు, 3 మా ఇంట్లో నేను మా అమ్మాయిలు 3 ప్లస్ మా ఆవిడ ఇట్లాగ ఉంటాము. నా 3 కూతుళ్ళలో 2 అల్లుళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. నేనెందుకు కమ్మ సామాజిక వర్గాన్ని తిడతాను? కానీ రిమాండ్ రిపోర్ట్లో అది రాశారు అని చెప్పుకొచ్చారు ఆయన. దెన్ అక్కడ కావాలని కులాన్ని రెచ్చగొట్టింది ఎవరిప్పుడు? దాంట్లో ఆయన తిట్టింది బాబు గారిని. దానికి కారణం ఏంటంటే ఆయన తిట్టారు కాబట్టి. ఆయన తిట్టింది కార్యకర్త, ఆయన తిట్టింది బాబు గారి. అది తప్పే. బట్ ఇక్కడ తేడా జరిగింది. అక్కడ ఇది విచిత్రమైనటువంటి పరిణామం అనమాట. ఆ కోపంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు కానీ అంబటి రాంబాబు కొత్తగా జవసత్వాలు తెచ్చుకున్నది లేదు, పోగొట్టుకుంది లేదు. జైలు నుండి బయటకు వచ్చాక బెదురుతాడేమో అనేటటువంటి ఫీలింగ్ లేకుండా నేను ధైర్యంగా ఉన్నాను. ఇదివరకు రవీంద్ర అట్లాగే చెప్పాడు జైలు నుండి బయటకు వచ్చాక, అచ్చెన్నాయుడు అట్లాగే చెప్పాడు, అయ్యన్న పాత్రుడు అట్లాగే చెప్పారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చాక అదే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నారు. మొన్న జోగి రమేష్ అయినా ఇవాళ ఈయనైనా సార్. కానీ ఒకటి సార్, ఓవరాల్గా దీన్ని అడ్డు పెట్టుకోనో జగన్ కానీ వైసీపీ కానీ హిందూ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు. దానికి ధార్మిక సంఘాలు కూడా కలిసి రావాలి, దీన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని 3 పార్టీలు ఏకమైనవి. ఒక 2 రోజులు ఏవో దానికి సంబంధించి ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైనవి అంట కదా. రేపు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. బేసిక్గా వీళ్ళు
వైసీపీ వాళ్ళు మొన్న గుళ్ళకెళ్ళి వీళ్ళకి బుద్ధి రావాలని ప్రార్థించి వచ్చారు. అలా ప్రార్థిస్తున్నప్పుడే వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ పెట్టారు గుళ్ళ దగ్గర కావాలని. ఓకే. మనకి ఇదివరకు అన్యమత ప్రచార నిషేధం అన్నటువంటిది చెప్పాం కదా. అవును. స్వమత ద్రోహ ప్రచారం చెయ్యకూడదని ఒక కొత్త చట్టం తెయ్యాలి. గుళ్ళ దగ్గర ఎతికిచ్చారు. గుడి ఇదివరకు ఏంటంటే అన్యమతం వాళ్ళు వచ్చి నీ దేవుడు తప్పయ్యా అని రాసేవాళ్ళు. ఇప్పుడు నీ దేవుడిది ప్రసాదం తప్పు జరిగింది అని వీళ్ళు మన గుడి దగ్గరే పెట్టారు పోస్టర్. అక్కడ జరిగిపోయింది అది. దానికి అది వాళ్ళ కార్యక్రమాన్ని ఇటు డైవర్ట్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు గుళ్ళకి వెళ్తున్నారు. మంచిది. ఈ విధంగానన్నా ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళి కాస్త దండం పెట్టుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆ దేవుళ్ళ దగ్గర కాస్త ఆ అర్చకులకి ₹1 డబ్బులు వేస్తారు. గుళ్ళకి ఆ విధంగానే మంచి జరుగుతుంది. కానీ దాంతోపాటు ఇంకో మంచి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే పొరపాటు కల్తీ తెలియక జరుగుతున్నా సరే చూసుకుంటారు 4 సార్లు జాగ్రత్తగా. ఆ విధంగా మంచి జరుగుతుంది. అంటే దీంట్లో ధార్మిక సంఘాలను కూడా లాగే రాజకీయం ప్రయత్నిస్తారు వాళ్ళు. చెప్పాను కదా, దేవుణ్ణి ఒకసారి రాజకీయాల్లోకి తెచ్చాక ఆ రాజకీయం కోసం దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చంపే ప్రయత్నం జరుగుతుంది. నేనేమనుకుంటానంటే దేవుడి దగ్గర తెలియక తప్పు జరిగినా సరే శిక్ష పడుతుంది. అలాంటి తెలిసి చేస్తే శిక్ష పడుతుంది. వీళ్ళు తెలిసి 5 ఏళ్ళు చేసి ఉండరని నేను అనుకుంటున్నా. వీళ్ళు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఆగాల లేదు. ఆ దేవుళ్ళు అప్పట్లో ఎన్నికలు వచ్చేదాకా ఆగారు. దేవుళ్ళు అందరూ కూడా జగన్ని దించి అలా ఎక్కిచ్చారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు అట్లాగా. భవిష్యత్తులో జగన్ రాకుండా ఉండడానికి దేవుడిని అడ్డు పెట్టుకుంటున్నారు. అది మంచా చెడు అన్న దేవుడే నిర్ణయిస్తాడు. అంటే జగన్ హిందూ వ్యతిరేకి అని దీంతో ఒక బలమైన ముద్ర అయితే అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది మంచా చెడు అన్నది దేవుడే నిర్ణయిస్తాడు భవిష్యత్తులో. ఈ అంశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు కూడా ఒక షాక్ తగిలిందా సార్? వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చారంట, రేపు 26న విచారణ కూడా హాజరు కమ్మన్నారట కొంతమంది. నడుస్తాయి. అది హెరిటేజ్ తరపున నోటీసులు ఇచ్చారు. పరువు నష్టం దావాలు వేశారు, జగన్ మీద కూడా వేశారు. కాకపోతే దాని ద్వారా ఏంటంటే సోషల్ మీడియాలో ఆ అంశాలని కట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు లీగల్గా. దానికి బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏం ఆగుతారా? శాసనసభలు శాసన మండలిలో మాట్లాడకూడదు అనే అధికారం ఎవరికి లేదు అక్కడ బేసిక్గా. కాబట్టి ఏముండదు అక్కడ. ఇంకా అలా అనుకుంటే సభల్లో మాట్లాడినప్పుడు కూడా నోటీసులు ఇస్తారంటే అక్కడ కూడా ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉండదు అసలు. వీళ్ళు ఇచ్చినా కూడా సభలో అది వ్యక్తిగతమైనటువంటి లాస్ అన్న దాని మీద జరుగుతుంది. విచారణ జరగాలి కూడా. జరిగితేనే కదా క్లారిటీ వచ్చింది అనేది. సార్, మరొక అంశం, కూటమి ప్రభుత్వం పూర్తిగా బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమా? నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటాలో 34% రిజర్వేషన్లు ఎంతవరకు సాధ్యం? అంటే బేసిక్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఉన్నాడు కదా మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన వేసిన ఎత్తునే ఇక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళకి అదొక పోటీ అయింది. పక్కన 2 తెలుగు రాష్ట్రాలు కదా. అక్కడ ఆయన ఒక డ్రామా ఆడాడు. మనం అప్పుడు కూడా చెప్పాం 50% మించి రిజర్వేషన్లు అని సుప్రీంకోర్టు ఒప్పుకోదు. రాజ్యాంగ ధర్మాసమే తీర్పిచ్చేసింది. కాబట్టి ఎవరికాళ్ళు అదే ఉంటే తమిళనాడులో ఉంది లేకపోతే ఇంకో చోట ఉంది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ 80% గిరిజనుల రిజర్వేషన్ అనేది ఫిక్స్. అసలు 100% ఉండాలి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక హక్కు వాళ్ళకి, అది గిరిజన ప్రాంతాలు. అట్లాగే మిగతా దేశవ్యాప్తంగా ఒకటే సిస్టమ్ ఉంది, 50% రిజర్వేషన్. తమిళనాడులో ఒకప్పుడు ఇందిరాగాంధీకి తమిళనాడుతో బాగా అవసరమై అప్పుడు తన ఇబ్బంది పడుతున్న టైంలో రాజ్యాంగ సవరణ చేసేసింది. వాస్తవంగా దట్ ఆల్సో ఛాలెంజ్డ్. కోర్టు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి తమిళనాడు దాని మీద విచారణ జరుగుతోంది. అది తప్ప ఇంకెక్కడా లేదు దేశంలో అట్లాగా రిజర్వేషన్స్. 50%కి మించడానికి వీల్లేదని ఇప్పటికీ 8 సార్లు తీర్పిచ్చింది కోర్టు. మొన్న కూడా ఇచ్చింది తెలంగాణ దాంట్లో. అది తెలుసు కదా. దానికి ప్రొసీజర్ ఫాలో అయ్యాము. ఏది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల చోట్ల ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవుతారు కాన్స్టిట్యూషనల్ ప్రకారం. ఇదిగో ఇంతమంది గిరిజనులు ఉన్నారు, 100కి 80% మంది కాబట్టి అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యామని చెప్తున్నారు బీసీలకు సంబంధించి. రిజర్వేషన్ అనేటటువంటిది కుల వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఆర్థిక అంశాల్లో కాదు ఇచ్చింది రిజర్వేషన్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఆర్థిక వివక్ష ఆధారితం కాదు. లెక్కనైతే కమ్మలో లేరా పేదలు, రెడ్లలో లేరా పేదలు, లేకపోతే నాయుళ్లలో లేరా పేదలు, బ్రాహ్మణుల్లో లేరా పేదలు? బ్రాహ్మణుల్లో ఎంతమంది పేదలు లేరు? వయస్సులో ఎంతమంది పేదలు లేరు? రాజుల్లో ఎంతమంది పేదలు లేరు? 1000 రూపాయలు 10,000కి 12,000కి పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయా సామాజిక వర్గాలు ఓసీల్లో? మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలిగా రిజర్వేషన్.
దానికోసమే కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. ఎనఫ్ ఇక అక్కడతో అది అయిపోయింది. ఇక మీరు మళ్ళీ తీసుకొచ్చి ఇందులోకి ఏంటి, ఒక కమిటీ వేసి ఆ కమిటీ వీళ్ళు చెప్పింది రాసిస్తుంది. బీసీలు ఎక్కువగా వెనకబడి ఉన్నారు కాబట్టి మేము ఎతికాము, ఆ ఎతికిన ఆధారంగా రిజర్వేషన్లు ఇవన్నీ సూచిస్తున్నాము అనేసి సూచిస్తున్న ఆ సూచన మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అంటూ వీళ్ళు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేయించుకుంటారు. ఆ రోజున రేవంత్కి చేసిన రోజు కూడా నేను అదే అన్నా, బీసీ సంఘాలు కొంచెం ఆలోచించాలి కదా, ఎందుకయ్యా మీరు ఇట్లా చేసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్న బుచ్చిలో మీరు ఎందుకు పడతారు అన్నటువంటిది అయిపోయింది. వీళ్ళకి కూడా ఏంటంటే లేదు లేదు మేము సాధించాము అని చెప్పుకోవడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళది. అక్కడ రేవంత్ తోసిపుచ్చారా లేదా, చివరికి మామూలు 50% రిజర్వేషన్ జరిగింది కదా అక్కడ, ఇక్కడ కూడా అంతే జరుగుతుంది రేపు పొద్దున. కాకపోతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాడు లేదు లేదు నేను బీసీలకు న్యాయం చేశానని చెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నం, అంత మించే మొత్తం బీసీల కోసం ప్రయత్నం అయితే మొదలైంది. బీసీల కోసం ప్రయత్నం కాదు, బీసీలని పబ్లిక్ గా మోసం చేసే ప్రయత్నం, అంతకు మించేం లేదు అది. అంతేనా? దాంట్లో వైసీపీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అడుగుతారు అంతే, వాళ్ళు అట్ట చేశారు అంటారు. అంతకుముందు వైసీపీ కూడా అదే అనేది, తెలుగుదేశం పార్టీ హయాంలో అట్ట చేశారు అని చెప్పి. కానీ జగన్ క్లియర్ గా చెప్పేశాడు సాధ్యం కాదు 50% రిజర్వేషన్ పైన అన్నప్పుడు నిజాయితీగా మాట్లాడేశాడు. ఇప్పుడు ఇలా చేసి చూపించమన్నట్టు రేపు పొద్దున చూద్దాం. అదే కదా సార్. మరొకటి, మొత్తం ప్రపంచం లేదంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ త్వరలో ఒక భారీ మార్పు ఏమన్నా రాబోతుందా? అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యన బాగా ఎక్కువ ప్రచారం అయితే మొదలైంది. మొన్న మోడీ గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం రేపు మనకి క్వాంటమ్ కనుక వచ్చేస్తే ఇంకా ఏపీ వైపే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది అనేది. కానీ దీనివల్ల ఎంత టెక్నాలజీలో మనం ముందుకెళ్తున్నామో రేపొద్దున భవిష్యత్తులో కొన్ని అవకాశాల్లో కూడా అంతే వెనక్కి వెళ్తుందా యువత అనే ఒక చర్చ కూడా మొదలవుతుంది. కానీ దీంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుందా అనేది కూడా ఎలా చూడాలి? మన తాత ముత్తాతలు చాలా ప్రశాంతంగా బ్రతికారేమో అనిపిస్తుంది నాకు ఈ చూసినప్పుడు. అవును, నిజమే. ఒక్క మన తరంలోనే 3 సంధికాలాలు చూస్తున్నాం. మన తరంలోనే 3 సంధికాలాలు, నీ వయసు నా వయసుల్లో చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకప్పుడు ఆ గవర్నమెంట్లో దొరికే గవర్నమెంట్ పర్మిషన్స్తో నడిచే ఆ ఎల్ఎంఎల్ వెస్పా, ఆ చేతక్కు ఇవే దిక్కు, టీవీఎస్ లోనా ఇవే దిక్కు. అది కూడా ఇప్పుడు డబ్బులు కడితే 3 ఏళ్లకో 5 ఏళ్లకో వచ్చాయి అన్నమాట. అట్లాగే ఇంటికి ఫోన్ అంటే ఏడాదికి 1 లక్ష ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేస్తుంది. ఒక్కొక్క జిల్లాకి ఒక 500 1000 అన్నే దిక్కు అయ్యే. అదే సందర్భంలో అప్పట్లో టీవీ అనేటటువంటిది అంటే గవర్నమెంట్ దూరదర్శన్ తప్పించి మరొక దిక్కు లేదు. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా నాన్న దాకా అంతే ఉంది కదా, నేను పెద్ద అయ్యేదాకా కూడా అంతే ఉంది. 1992 ఒక సంధికాలం. అప్పుడు ఈ ప్రపంచీకరణ ఒప్పందం మీద సంతకం పెడుతున్నప్పుడు అప్పటిదాకా ఏంటి, ఏడాదికి 50 రూపాయలు జీతం పెరిగితే వామ్మో వాయ్యో, 200 జీతం పెరిగిందంటే చప్పట్లు కొట్టుకుని పాలాభిషేకాలు చేసుకునే రోజులై. నాకు బాగా గుర్తు, మా నాన్న అంతకుముందు ఏదో వాళ్ళు కోటీశ్వర్లే మా తాత వాళ్ళు. సరే నేను పుట్టేటప్పటికే ఏమీ లేదు. మేము మొట్టమొదట ఉమ్మడి కుటుంబం నుంచి విడి గుడివాడకి వెళ్ళాం. ఫస్ట్ షాప్లో గుమస్తా చేస్తాను. అప్పుడు మా నాన్న జీతం 350 రూపాయలు. 350 రూపాయల జీతంలో గుడివాడ దగ్గర చెరువు గట్టు, ఇప్పుడున్న స్టేడియానికి దగ్గర చెరువు గట్టు అనమాట. ఆ చెరువు గట్టు దగ్గరలో ఉన్నటువంటి ఒక సింగిల్ బారు గది 75 రూపాయలు అద్దె ఆ రోజున. ఈ అన్నం ఇవన్నీ రెండు ఒకే ఒక గిన్నెతో వండుకోవడం, అన్నం అక్కడే ఆ ఇంట్లో బాదం చెట్టు ఉండేది, ఆ బాదం ఆకులతో ఇస్తరగుట్టి ఆ ఆకులో అన్నం పోసుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ కూర పెట్టుకోవడం, ఆ ఆకుల్లోనే పెట్టుకు తినడం, ఇట్లా విగిన్ని చేసినట్టు. అంటే 75 రూపాయలు అది. మాకందరికి కంచాలు కొనుక్కోవడానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కళ్ళ కంచం అన్నమాట. 4 నెలలు పట్టింది కంచం అనేది అప్పుడు. అలాంటి స్టేజీ ఆర్థిక, ఇంకా మళ్ళీ అది ఆర్థిక భారం అవుతుంది. ఫీజులు అదే ఇప్పుడు స్కూళ్ళకి ఫీజులు లేవు కానీ నోట్ పుస్తకాలు కొనుక్కోవాలి కదా, వాటికి ఇబ్బంది అవుతున్న సందర్భంలో అంతకంటే తక్కువ అద్దెకి అని చెప్పేసి ఆ శరత్ టాకీస్ పక్కన 50 రూపాయల అద్దెకి ఉన్న ఇంటికి వెళ్ళాం. అవన్నీ దూలం ఏ రోజుకి ఆ రోజు పడేది. మా నాన్నకి 2 సార్లు దూలం పడి కుట్లు పడ్డాయి అక్కడ. అయినా సరే ఆ ఇంట్లోనే ఉన్నాం చాలా రోజుల పాటు. అంటే ఆ రోజున ఆర్థిక వ్యవస్థలు 350 రూపాయలు, ఆయన బయటకు వచ్చే టైంకి 500 రూపాయలు గుంటూరుకు వచ్చే టైంకి. గుంటూరుకు వచ్చేటప్పటికి 700 800 అయింది.
నా ఏది నా ఊహ తెలిసిన 4వ తరగతి నుంచి నా డిగ్రీ అయ్యే నాటికి మా నాన్నకు వచ్చిన హైయెస్ట్ జీతం 1200 రూపాయలు. ఎక్కడ 4th క్లాస్ ఎక్కడ డిగ్రీనో చూడండి. అలాంటిది 92 తర్వాత అసలు ఇవాళ కొట్లో గుమస్తాగా 10,000 అనేది కామన్ అయిపోయింది కదా. 5,000 6,000 కూడా చేసే చోట్ల ఉన్నారు. కానీ కొద్దిగా పెద్ద షాప్ అంటే 10,000 12,000 హోల్సేల్ షాపులు అంటే కనుక. అదే టైంలో ఇవాళ జీతాలు లక్షల్లో ఉంటుంది. అప్పట్లో ₹1,00,000 అంటే ఒక రాష్ట్రపతికే జీతం. ఇవాళ ఖర్చు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్తే 5,000 ఖర్చు పెట్టేస్తున్నారు కదా. 5-10,000 ఖర్చు అయిపోతుంది ఫ్యామిలీకి. ఆ రోజులు అసలు 5,000 అంటే నాకు అనిపిస్తుంది. నేను సిటీ కేబుల్ పనిచేసాడు 2,200 జీతం, బయటకు వచ్చే టైంకి 3,200 జీతం. ఇవాళ 5,500 రూపాయలు 6,000 రూపాయలు ఒక రెస్టారెంట్ ఒక రోజు బిల్ అయినప్పుడు అనిపిస్తుంది ఏంటి అని. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు మూసుకూర్చోవాలనిపిస్తుంది అనమాట. అంతే. ఇవాళ ఆ రోజులతో పోల్చుకుంటే మన కళ్ళెదురుగుండా రెండవ ఒక విప్లవం అది జరిగింది 92. తర్వాత ఈ సాఫ్ట్వేర్ నాకు బాగా గుర్తు. TV9 స్టార్టింగ్కి ముందు నేను తేజాలో చేసేవాడిని. TV9కి సంబంధించినటువంటిది ఒక ఏడాది ముందే ప్రిపేర్ చేశారు వాళ్ళు. ప్రిపేర్ చేసే ముందు రవిప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళు, తర్వాత ఇంటర్నెట్ అలవాటు చేసుకోగురు, ఇక మనం కార్పొరేట్ ప్రొఫెషనల్ వైపుకి వెళ్తున్నాము, నువ్వు ఆ జాబ్ చేసుకుంటూ అది ప్రిపేర్ అవ్వు, నువ్వు నీ జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ని ఎవరినైతే డిసైడ్ చేసుకుంటావో వాళ్ళని పంపించే వాళ్ళకి హైదరాబాద్కి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి మనం, కెమెరామెన్ ప్లస్ రిపోర్ట్, జీతం ఇస్తాం మనకి. ఈ ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయితే అన్ని నెలలు కూడా జీతము ప్లస్ ఇక్కడ ఫుడ్ అవన్నీ మనమే ఏర్పాటు చేస్తాం, పంపించని చెప్పారు. అప్పుడు నా జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ నేను పంపించాను. నేను మాత్రం అప్పుడు ప్రాక్టీస్ బిగిన్ చేశాను అనమాట. అప్పుడు ఇంటర్నెట్కి వెళ్తే 1 నిమిషం విజువల్ నాకు బాగా గుర్తు. విజయవాడలో లబ్బిపేటలో ఉన్నటువంటి ఒక సెంటర్ సారే చెప్తే అక్కడికి వెళ్ళాను అనమాట. 1 నిమిషం విజువల్ అప్ చేయాలంటే 3.5 hours పట్టేది 1 నిమిషం విజువల్. అప్పటికి ఇవాళకి మళ్ళీ ఇన్ని లేవు ఫెసిలిటీస్. అప్పుడు యాహూ చాట్ ఏదో ఉండేది, చాట్ ఒకటి, అవతల వాళ్ళ ఫేస్ కనబడదు. అది కూడా ఆ కంపెనీ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది, లేకపోతే మిగతా చోట లేదు. అది 1 నిమిషం వీడియోకి 3 గంటలు అనమాట. తిరుగుతా మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, కట్, మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేయాలి. అట్లాగా చూసా. ఎందుకంటే అప్పుడు ఐవిజన్ అని న్యూస్ ఏజెన్సీ నడిపింది మొదటి TV9 బిఫోర్. ఐవిజన్కి వీడియో పంపిస్తే అట్లాగనమాట. అవి వాళ్ళు ఇతర సంస్థలకు ఇచ్చేవాళ్ళు, నేషనల్ ఛానల్స్కి అమ్మేవాళ్ళు అనమాట. అట్లాంటి చేయడానికి అంత టైం పట్టేది. ఇంటర్నెట్ విప్లవానికి ఆరంభం అది. ఏంద్రా ఇది అనుకునేవాళ్ళు. అంతకుముందు నేను ఎట్లా పనిచేసేవాడిని ఫీల్డ్లో, మీ గోదావరి జిల్లాలకు వచ్చేవాడిని, తూర్పుగోదావరి, కాకినాడ ఇవన్నీ తిరిగా నేను, పశ్చిమ గోదావరి ఇవన్నీ, ఖమ్మం తిరిగా, తర్వాత ప్రకాశం తిరిగి, ఇవన్నీ కూడా. ఈ తిరిగేటప్పుడు ఎర్ర బస్సులో వెళ్ళి కవర్ చేసుకుని ఓన్గా కెమెరాతో షూట్ చేసి, మళ్ళీ కెమెరామెన్ కూడా ఉండేవాడు కదా తేజాలో ఉన్నప్పుడు, షూట్ చేసుకుని క్యాసెట్ తీసుకొచ్చి బస్ స్టాండ్లో పడుకుని, ఎందుకంటే రాత్రిపూట్ల డ్రైవర్కి ఎత్తే పొద్దునే నేను నిద్రమత్తులో మర్చిపోతాను నేను ఈయనంటాడు డ్రైవర్. తెల్లారుజామున 5ంటికి ఫస్ట్ బస్సు ఉంటుంది హైదరాబాద్కి. అక్కడే పడుకుని బస్ స్టాండ్లో చేతికి ఆ బ్యాగ్ కట్టేసుకుని, మళ్ళీ ఎవడన్నా ఎత్తుకుపోతారు బస్ స్టాండ్ అంటే కదా, దాన్ని అట్టా కావులిచ్చుకుని పడుకునేవాడిని ఆ బల మీద పడుకుని. పొద్దున్నే ఆ హారన్ సౌండ్లు వినబడతాయి, దాని మన మెలకు వస్తుంది ఆటోమేటిక్. లేచి 10 రూపాయల క్యాషు, ఒక కవరు, ఆ క్యాసెట్ స్క్రిప్ట్ దాంట్లో పెట్టిస్తే అక్కడ 4ంటికి బయలుదేరినటువంటి బస్సు హైదరాబాద్ జరిగేటికి 10-11 అవుతుంది. అక్కడ బాక్సులు ఉంటాయి మన పేపర్లో, ఏదో టీవీ ఛానల్, ఆ బాక్సులో వేస్తే 11ంటికి 12ంటికి అక్కడ 2 hours ఒకసారి మన వాళ్ళు వచ్చి క్యాసెట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అప్ చేసేవాడు శాటిలైట్కి. హైదరాబాద్లో చెన్నైలో ఉండేది అప్లింకింగ్ మాకు సన్ టీవీకి, అక్కడి నుంచి టెలికాస్ట్ నడిచేది అప్పుడు. అలా చూసిన రోజు నుంచి ఇవాళ దీనంక మా జీవితం వాట్సాప్లో వీడియోలు వచ్చేస్తాయి. వాట్సాప్లో అదే నేను జెమినీలో న్యూస్ ఎడిటర్గా చేసినప్పుడు ఏం చేశాను, వాట్సాప్ లైవ్ ఇచ్చా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ పేరులోని. వాట్సాప్తో లైవ్ ఇచ్చా మొట్టమొదటిసారి. అది చూసాకనే మిగతా వాళ్ళు ఇప్పుడు అందరూ చివరికి జూమ్లా గీమ్లా ఇవన్నీ వచ్చేసినాయి. మొట్టమొదటిసారి వాట్సాప్తో లైవ్ ఇవ్వడం అన్నది, ఎందుకంటే నా దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్ లేదు, నాకే లైవ్ అక్కడి నుంచి ఓబీ వ్యాన్ వెళ్ళేటప్పుడు టైం పట్టు, మిగతా వాళ్ళకి కాస్త ఫాస్ట్లో వెళ్ళేవి. అప్పటికి ఇంకా 2Gలు రాలా. వాట్సాప్లో లైవ్ ఇచ్చాం.
తర్వాత 2Gలు వచ్చా, 3Gలు వచ్చా, 4Gలు వచ్చా, 5Gలు వచ్చా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయాయి. ఇది మన కళ్ళు ఎదురకుండా చూసిన రెండో విప్లవం. ఇప్పుడు మూడో విప్లవం మళ్ళీ మన కళ్ళు ఎదురకుండా చూస్తున్నాం. ఏం కావాలన్నా మెటీరియల్ సమాచారం కోసం లైబ్రరీల చుట్టూ ఎతికి, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్న రిపోర్టర్లం మనం ఆ రోజున. ఇవాళ వచ్చేటప్పటికి ఆ గూగుల్లో కొడితే వస్తుంది మ్యాటర్. ఇక రేపటి నుంచి గూగుల్లో ఈ ChatGPTలు వచ్చాక వినిపిస్తాయి అయ్యే, అంతే. అవును, వినిపిస్తాయి. ఇది సరికొత్త విప్లవం. మనం ప్రింట్ చూసాం, కేబుల్ చూసాం, టీవీలు చూసాం, శాటిలైట్లు చూసాం, 24 hours చూసాం, డిజిటల్ చూసాం, యూట్యూబ్లు చూసాం డిజిటల్లో. ఇంకో సరికొత్త వ్యవస్థ వైపుకి వెళ్ళిపోతున్నాం. అంటే మనిషి మేధాశక్తితో పని లేకుండా పోద్దేమో అని ఉంటాయి. కాకపోతే ఒకటి, ఫైనల్లీ ప్రతి మార్పుకి ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు పెన్నులతో రాసేవాళ్ళం మేము రిపోర్టింగ్లో ఉన్నప్పుడు, ఫీల్డ్ రిపోర్టింగ్లో. తర్వాత మీగిరు వచ్చేటప్పుడు కొట్టేది వచ్చింది. అలా కొట్టడం రానటువంటి వాళ్ళు ఫీల్డ్ నుంచి పక్క వెళ్ళిపోయారు. కొట్టడం అలాగ తెలుగు టైపింగ్ నాకు ఇంగ్లీష్ టైపింగ్లో ఫస్ట్ క్లాస్ నాది. తెలుగు టైపింగ్ నేను నేర్చుకోవాలా, కానీ తర్వాత నాకు ఆ తెలుగు టైపింగ్ కొట్టాల్సిన అవసరం వచ్చే టైంకి గూగుల్ వచ్చింది, అమ్మ ఏఎంఎంఏ, నాన్న ఎన్ఏ వచ్చేసింది. దెన్ నాలాంటి వాడికి మళ్ళీ ఆల్టర్నేటివ్ దొరికింది. కాబట్టి ప్రతిదానికి ఒక కష్టం ఉంటుంది, దాంతోపాటు ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది మంచికి జరుగుతుందా చెడుకు జరుగుతుంది అనేది రాబోయే 2-3 ఏళ్లలో స్పష్టత వస్తుంది. కొన్ని ఉద్యోగాలు టెక్నాలజీ అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు నేను మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినా టెక్నాలజీ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతూ ఉంటుంది, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, కానీ అందులో మేమే చేసాం, మా వల్లే ఏఐ వచ్చింది, మా వల్లే సాఫ్ట్వేర్ వచ్చింది అనేది కూడా, అందులో కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంది. మంచిదే కదా, కొన్ని ఆ విధంగా కష్ట చేస్తుంటారు. బేసిక్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఇక్కడ పెడుతున్నాం అన్నారు. ఏం పెట్టారు ఇక్కడ? ఈ లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులే పెడుతుంది బేసిక్గా. అవును, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీది ఇప్పుడు ఏదో అద్దెకి తెచ్చో కంప్యూటర్ పెడతామంటున్నారు. ఆల్రెడీ బెంగళూరులో నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎప్పుడో భూమి పుట్టక ముందే ఉంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు. ఆ లెక్కలు వివరించి చెప్తానే ఉంటారు. అయినా సరే లేదు, బాబు గారు వచ్చాక హైదరాబాద్ బాగుపడింది, అసలు బాబు గారు వచ్చాకే భార్యలు పుట్టింటికి వెళ్ళడం బిగించేశారు పండగలకి, బాబు గారు వచ్చిన తర్వాతనే అందరూ భోజనం చేశారు, అంతకుముందు గంజి తాగేవాళ్ళు అని చెప్తుంటే, ఏమో అంతకుముందు మరి మా ఇంట్లో అయితే అన్నం తిన్నాం నా చిన్నప్పటి నుంచి, కానీ లేదు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అవునేమో అని అనుకుంటున్నాం కదా. నేను తిన్నదప్పుడు అన్నం కాదు గంజి ఏమో అని నేను కూడా ఫీల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. కాబట్టి నేను చెప్పాను కదా, దబాయించి మాట్లాడడం మనకి. నేను ఇదివరకు ఒకటి అనుకునేవాడిని అనమాట, అంటే కమ్యూనిస్టులు చరిత్రను ఎట్లా వక్రీకరించారా, ఈ దేశం మీద దండయాత్ర చేసిన టిప్పు సుల్తాన్ హీరో అని, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాజులందరూ గొప్పోళ్ళని, మన రాజులందరూ దద్దమ్మలని, చైనా వాడు గొప్పోడని, ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటుంటే మనం ఎట్ట నమ్ముతున్నారా ఇంతకాలం అనుకునేవాడిని. ఒక మాటని 100 సార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడితే అబద్ధం నిజమైపోతుంది అన్నటువంటిది కమ్యూనిస్టులు చూపెడితే, దాన్ని ప్రాక్టికల్గా ఆచరణలో మన కళ్ళ ఎదురుగుండా ట్రయల్స్ చేయడం కాదు, ప్రాక్టికల్ చేసి చూపెడతారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ను బాగు చేశారని తెలంగాణ వాళ్ళు నమ్మకనే అక్కడి నుంచి ఆయన పంపించారు. కానీ ఇక్కడ కూర్చొని మనం నమ్ముతున్నాం కదా, అంటే ఎక్కడో చోట ఎవడో ఒకటి నమ్ముతాడు. అది లెక్క. సార్, ఫైనల్గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంటే, ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టే దాని మీద మాట్లాడింది అంటే రాజ్యాంగ విరుద్ధంగా నిజంగా ఇన్ని రోజులు అంటే ఒక భారతదేశాన్నే కాదు మిగిలిన చాలా దేశాలు కూడా, కెనడా లాంటి దేశాలు కూడా ఇప్పుడు స్పందిస్తున్నాయి. ఇది ఒక అరాచకం అనుకోవాలా, లేదంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలకే అక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక బ్రేక్ వేస్తోంది అనుకో? అమెరికా చరిత్రలో ఒక మాయని మచ్చ రెండవసారి ట్రంప్ పాలన. మొదటిసారి ట్రంప్ పాలన బేస్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అతని మీద ఒక అరాచకవాదని ముద్రేశారు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్స్, అప్పుడు కూడా చేసింది. దాంతో అతను ఎట్టాగు నా మీద ముద్ర పడింది కాబట్టి అది అమలు చేసి చూపెడదాం అనుకున్నాడు ఏమో. దానికంటే నన్ను అడిగితే అతని దేశం గొప్ప కోసం చేశాడు, ట్రై చేశాడు. ఎందుకంటే $30 ట్రిలియన్ జీడిపి ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉంది అక్కడ. మనకి ఇండియాలో 74% అప్పు ఉన్నాం మనం, మన జీడిపితో కంపేర్ చేస్తే.
బట్ అక్కడ 130%, $30 ట్రిలియన్ 39 ట్రిలియన్ అప్పు అంటే సంపద కంటే ఎక్కువ అప్పు ఉంది అక్కడ. దాన్ని జనాలందరినీ ఏమయ్యా మనందరం అప్పుల్లో ఉన్నాం మీరు ఆగండి అంటే ఆగరు వాళ్ళు. ఏమైపోయిందంటే గత ఈ $1 ఒక 50 ఏళ్ల క్రితం బిగినైంది. అంటే పెట్రోలియం కొనుక్కునేది ప్రపంచం అందరికీ పెట్రోల్ కావాలి. ఆ పెట్రోలియం దేశాలతో అమెరికా చేసుకున్న ఒప్పందం ఏంటంటే మీరు పెట్రోల్ ప్రపంచం అంతా అమ్మాలి కదా, మీ డబ్బులతో వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఇస్తారు, పోనీ మీకు అసలు ఏమి ఇస్తారు వాళ్ళు, దాని బదులు పని చేయండి, మా డాలర్తో మీరు వ్యాపారం అని చెప్పండి, ప్రపంచం అంతా కూడా ఆ డాలర్లతో మేము ఎట్టాగు ప్రపంచం అంతా ఉంటాం కాబట్టి నడుస్తున్నారు. వీళ్ళు కూడా ఇదేదో బాగానే ఉంది కదా అని డాలర్లలో తీసుకోవడం బిగిన్ చేశారు. ఎప్పుడైతే ఇలా చేసుకోవడం బిగినైందో వాళ్ళకి అర్థం కాల పాపం ఏది పెట్రో దేశాలకి, వీడు బాగుపడతాడు దాన్ని అడ్డం పెట్టుకున్నాడు. వీడు ఏం చేసేసాడు అప్పటి నుంచి డాలర్లు ముద్రించడం ఒకటే పెట్టుకున్నాడు వీడు. వాళ్ళ దేశంలో చూడండి అన్ని అవుట్ సోర్సింగ్, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఇస్తుంటారు పీపీపీ అని, ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమెరికా అంతా పీపీపీది. వాళ్ళ దేశంలో ఏ ప్రొడక్షన్ తయారు కాదు, అన్ని చైనా వాడు తయారు చేస్తాడు. ఈడెళ్ళి పెట్టుబడి అక్కడ పెడతాడు, అక్కడ తయారైన ఉత్పత్తులు ఇక్కడికి తెచ్చుకుంటాడు. దాంతో తయారీ రంగం అక్కడ లేదు. మందులు మన దేశంలో తయారై వెళ్తుంటాయి. ప్రపంచంలో ఆఫ్రికన్ కంట్రీస్ మన దేశాల్లో తయారయ్యే మందులు వాడు కొనుక్కుంటాడు. కేవలం సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నాడు. లైక్ ఫేస్బుక్లు, గూగుల్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మాత్రం అక్కడ నడుస్తున్నాయి. మళ్ళీ వాటికి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్స్ అన్ని ఇక్కడే నడుస్తున్నాయి. దీంతో అక్కడ మరి వాళ్ళు ఎలా బతుకుతారు అమెరికన్స్? మ్యాక్సిమం ఓ రకంగా సూపర్వైజర్ పాత్రలు పోషిస్తున్నారు, కూర్చుని తింటున్నారు. అందుకోసం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, వాళ్ళ జోష్ ఎక్కువ, అక్కడ సెలవులు ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే రూపాయి చేతిలో ఉంటే మన ఇండియా లాంటి చోట్ల మ్యాక్సిమం ఇదివరకటి రోజుల్లో 40 పైసలు దాచేవాళ్ళు, ఇదే 40 పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు, 60 పైసలు దాచేవాళ్ళు మన ముత్తాతల టైంలో. మన తాతల టైంకి వచ్చేటప్పటికి 60 పైసలు ఖర్చు పెట్టారు, 40 పైసలు దాచిపెట్టారు. మన నాన్నల దగ్గరకు వచ్చేటప్పటికి 80 పైసలు ఖర్చు పెట్టారు, 20 పైసలు దాచారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి రూపాయి ఖర్చు పెడుతున్నాం మనం. అమెరికా వాడు రూపాయిన్నర ఖర్చు పెడతాడు. రాబోయే రోజులు వచ్చే సంపాదనకి ఇప్పుడే క్రెడిట్ కార్డు ఖర్చు చేసేస్తాడు. అప్పులు పాలైపోయారు అక్కడ. చివరికి ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరుంది. మరి వాళ్ళందరినీ డబ్బులు అడిగితే ఎట్టిస్తారు? ఓ సెంటిమెంట్ రేకెత్తించాడు, నేషనలిస్ట్ సెంటిమెంట్, మాగా అని పెట్టాడు. అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికా గ్రేట్. ఎట్లా అంటే భారతదేశముడు మనకు అనవసరం, మనకు సరుకులు పంపించేసి ఆడు సంపాదించుకుంటున్నాడు. వాడు సంపాదించుకునేది ఏంది? మనం ఎక్కువ రూపాయి వేస్తున్నాం వాడి మీద పన్ను, వాడి దగ్గర నుంచి మన దేశానికి వస్తాడు ఎక్కువ పన్ను కట్టాలి అంటున్నాడు. మనం ఎందుకు కడతాం పన్ను అడిగి? మనం 100 రూపాయలు సరుకు అక్కడ పంపిస్తున్నాం, 150 రూపాయలు చేసేది వాడు కట్టుకుంటాడు సచ్చినట్టు అమెరికా వాడు. కానీ ఇక్కడ వాళ్ళ ప్రజలను ఏం మోసం చేస్తున్నాడు? ఇండియా మీద పన్నేసా నేను అంటున్నాడు పిచ్చోడు. అంటే వాళ్ళ జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మీద టారిఫ్ వేసినా ఆ దేశాలు ఎందుకు కడతాయి ఆడి దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు మన దేశంలో సరుకు కాడికి వెళ్ళి కడతామా? కట్టం కదా, మనమే తింటాం. వాడి దగ్గరికి వెళ్ళాక వాడు కొనుక్కున్నప్పుడు ఆ ట్యాక్స్ కట్టాలి. అంటే ఎవడు కడుతున్నట్టు? వాళ్ళ దేశ ప్రజలు. మాగా అనేటటువంటిది వాళ్ళ దేశ ప్రజల చేత మనకు కట్టించిన డబ్బులు. వాడు మనకు కట్టించకుండా ఆ డబ్బులు ఆడు తీసుకున్నాడు. 26 లక్షల కోట్లు ఈ ఏడాదిలో. 26 లక్షల కోట్లు వసూలు చేశారు ఎక్స్ట్రా పన్ను అమెరికన్స్ నుండి, ఈ మన పేర్లు చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు నీకు ఆ హక్కు లేదురా అంది. ఎందుకు లేదండి? రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు మన దేశంలోనైనా సరే మోడీ ఇష్టం వచ్చినట్టు పన్నేయడానికి లేదు. పార్లమెంట్లో చట్టం తేవాలి. పార్లమెంట్లో జిఎస్టీ పెంచాలన్నా జిఎస్టీ కౌన్సిల్, ఆ జిఎస్టీ కౌన్సిల్ తీర్మానం ఎక్కడ చేశారు? పార్లమెంట్లో కదా. జిఎస్టీ కౌన్సిల్ అనే దాన్ని పెట్టింది పార్లమెంట్ చట్టం ప్రకారం. అట్లాగే ఇప్పుడు మన మీద ట్యాక్స్ తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్, పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా, ఆర్థిక బిల్లులోనే కదా పెట్టింది. పార్లమెంట్లోకి ఉంటుంది ఏ దేశంలోనైనా హక్కు, అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. కాకుండా అధ్యక్షుడు, అక్కడ అధ్యక్ష తరహా పాలన, మన దేశంలో అయితే ప్రధానమంత్రి తరహా పాలన ఉంటుంది. అధ్యక్ష తరహా పాలనలో అధ్యక్షుడికి విశేషాధికారాలు ఉంటాయి. అక్కడ మనకి ఇక్కడ ప్రధానమంత్రికి విశేషాధికారాలు ఉంటాయి. అది రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్లో వాడాలి.
అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ పవర్ ఏంటి అంటే యుద్ధం సమయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. యుద్ధం సమయం దానికి ఇతను ఏం చేశాడు, మాగా అనే దానికి అర్థమే వారన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక యుద్ధం, అమెరికాని ప్రపంచ దేశాలన్నీ దోచేసుకుంటుంటే ఆ దేశాల మీద నేను చేస్తున్న ఆర్థిక యుద్ధంగా పరిగణించండి దీన్ని, కాబట్టి నేను ట్యాక్స్లు వేస్తున్నాను నాకున్న విశేషాధికారాలతో అన్నాడు. నీ పాసుగోలా ఇదేందిరా, నువ్వు విశేషాధికారాన్ని తీసుకొచ్చి లేని యుద్ధం అంటే ఆయుధాలతో కొట్టుకు సావాలరా, ఆర్థిక అంశాలతో యుద్ధం ఏంటిరా, నువ్వు కొత్త అర్థాలు డిక్షనరీ మార్చి పడేస్తున్నావు అబ్బాయి, నువ్వు అవన్నీ చేయబాక, మేము 9 మందిని చచ్చాము, 3 నీకు ఎట్టైనా అధికారాలు పర్లేదు అంటున్నారు, 6 మాత్రం నువ్వు ఎట్టాడు పిచ్చ అధికారాలు ఇస్తే ప్రపంచం నాశనం అయిపోద్ది అబ్బాయి, ఆగిపో అని చెప్పారు. చెప్పి అందులో నుంచి ఇంకోటి ఏం చేశారు, డబ్బులని తిరిగి ఇచ్చేరు అబ్బాయి అన్నారు. ఇప్పుడు 26 లక్షల కోట్లు తిరిగి ఇవ్వాలా. ఇందులో భారత్కి భారీ ఉపశమనం అంతే కదా. మామూలుగా మొన్నటిదాకా 50% వేసాడు పన్ను, మొన్న కుదిరిన ఒప్పందం తర్వాత 18 అన్నాడు, ఇప్పుడు అది కూడా లేదని వాళ్ళు చెప్పేశారు 10%. 10% వాళ్ళ చట్టం చేశారు ఇంతకుముందు కాంగ్రెస్ లో. ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గర కూడా 10%, అంతకుముందు 0 అమెరికాకి ట్యాక్స్, 10% వేశారు వాళ్ళు. తర్వాత పార్లమెంట్ ఆమోదించింది. దాంతో అవి కాకుండా మళ్ళీ కొన్ని ఉన్నాయి, ఇనుము ఇట్లాంటి వాటి మీద 50% అని, కొన్ని రకాలైనటువంటి అక్కడ దొరికే వాటి మీద మన దేశాలు, ఇప్పుడు మనం కూడా ఇండియాలో దొరికే పప్పుల మీద అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుని 30% వేస్తాం, మన దగ్గర నుంచి వెళ్ళే స్టీల్కి వాళ్ళ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మీద వాళ్ళ ట్యాక్స్ ఈ పార్లమెంట్ ట్యాక్స్ అని చట్టం అక్కడ, ఆ చట్టాల పరమైనటువంటి అట్లాగే ఉంటాయి. ట్రంప్ అదనంగా వసూలు చేసేవన్నీ ఆగిపోయినట్టు. తద్వారా ఇండియాకి ఇప్పుడు మన ఫిష్ వాళ్ళు, ఆక్వా వాళ్ళు ఇప్పుడు ఫుల్ పండగ చేసుకుంటారు, ఏడాది నుంచి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు పండగ చేసుకుంటారు అనమాట. కానీ ఒక అగ్రరాజ్యం అధినేతకే సుప్రీంకోర్టు ఒక షాక్ ఖచ్చితంగా అప్పటి నుంచి అనుకుంటున్నదే, కాకపోతే టైం తీసుకుందాం, టైం పట్టింది. రైట్. చూద్దాం. మొత్తానికి ట్రంప్ అరాచకాలకి అక్కడ అమెరికా సుప్రీంకోర్టు ఒక పెద్ద బ్రేక్ వేసిందని చెప్పాలి. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇటు మండలిలో కూడా భారీ రచ్చ అయితే నడుస్తుంది. ఇది చివరికి ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఫైనల్గా, నిజంగా హిందూ వ్యతిరేకి జగన్ అని ముద్ర వేసే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చూస్తుంది కూటమి. 2 రోజులు దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఏవో మొదలుపెట్టిందట, అందులో కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రాజకీయాలు ఫైనల్గా ఎటు నుంచి ఎటు వెళ్తాయి వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.